ఎంతోమంది వారి మాటలతో ప్రశ్నిస్తుంటే సమాజంలో ఈయన మాత్రం ఆయన పాటలతో ప్రశ్నిస్తాడు. సమస్య ఎక్కడున్నా ఆ సమస్యను తన పాటతో విప్లవాన్ని రేకెత్తించి మరీ సమస్య పరిష్కారం వైపు తీసుకెళ్ళడానికి పోరాడుతూ ఉంటాడు. ఆయనే మన సుక్క రామనరసన్న. ఒక్కసారి మనం ఆయన జీవితం ఏంటి అవన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. సుక్క రామనరసన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ. అన్న నమస్తే. నమస్తే అన్న. అసలు ఎక్కడ మీ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? అది ఉమ్మడి నల్లగొండ జిల్లా సంస్థ నారాయణపురం మండల్ విలేజ్ ఉండదు. నేను నాతో పాటు ఇద్దరు అక్కలు, తమ్ముడు, అమ్మ, నాయన, నాకు మా పూజమ్మకు నాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు బిడ్డలు, కొడుకు. ఇట్లా కొనసాగుతుంది బండి అన్న. అయితే నాకు మీరు చెప్పిన కొన్ని ఇంటర్వ్యూలలో ఉంది సుక్క రామనరసన్న అన్నట్టు పాటతోటి వచ్చకం కాదు, నేను కొంతమంది విప్లవకారులను చూసి ఇన్స్పైర్ అయినా అని చెప్తారు. అలాంటి విప్లవకారుల పాటలనే మీరు కొంత మేరకు నిన్న మొన్న ఎలిగేషన్స్ కూడా చేశారు, గద్దరు గారిని కానీ ఇంకా కొంతమందిని. దానిపైన అసలు మీ ఒపీనియన్ ఏంది? అంటే ఇక్కడ విషయం ఏంటంటే చాలామందికి ఒక క్లారిటీ లేదన్న. గద్దర్ గారిని కావచ్చు, గోరెటెంకన్న గారిని కావచ్చు, ఇట్లా రసమై బాలకిషన్ కావచ్చు, ఎపూరి సోమన్న కావచ్చు, ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ఏదో అనాలి అనేటువంటి ఒక టైటిల్ పెట్టుకుని మాట్లాడేటోడు సుక్క రామనరసయ్య అస్సలు కాదు. ఎందుకు అంటే వ్యక్తితోని పోటీ పడేటోడు వ్యవస్థలో నిలబడలేడు. ఎంతకాలం నిలబడతాడు? నిలబడలేడు. కానీ నేను వ్యవస్థతోని పోటీ పడతా, నేను రాజ్యంతో పోటీ పడతా. ఇక్కడ గద్దారన్న అనేట ఆయన చెప్పిన ఫైన్ టాపిలో ఆయన లేని సందర్భంలో నాకు బాధ కలిగి, ఎందుకంటే ఆయన చూసుకుంటా పెరిగినాం కదా. ఆయన చూసుకుంటా పెరిగినప్పుడు ఆయన కొంచెం అటు ఇటుగా మాట్లాడినప్పుడు బాధ అవుతుంది. అందులో భాగంగా చెప్పడమే గోరెటెంకన్న అయినా, మా సోమన్న అయినా, ఎవరు మా రసమై బాలకిషన్ అన్న అయినా, ఎవరినైనా వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది అది సభ్యత కాదు, అది అన్పార్లమెంటరీ భాష. నేను అట్లా వాడలే ఎక్కడ కూడా. అయితే మొన్నటి వరకు మందకృష్ణ మాదిగ గారిని విమర్శించిన మీరు ఇప్పుడు మాలల మీద పాట రాశారు కదా. అంటే నేను ఇంకో విషయం చెప్తా, మందకృష్ణను కాదు విమర్శించింది. ఆ పాట మీరు మళ్ళీ క్లారిటీకి రండి. ఒకవేళ ఇనలోళ్ళు ఉంటే కూడా ఆ సోదరులు ఎవరైతే ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్న మాట. నేను ఆ రోజు రాయవలసినటువంటి సందర్భం ఎందుకు వచ్చిందంటే 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వర్గీకరణ పోరాటం న్యాయబద్ధమైనటువంటి పోరాటం అన్న. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రాజ్యాంగం అయితే ఏదైతుందో సమానాయం సమానత్వం అనేటువంటి అంబేద్కర్ ఐడియాలజీ కలిగినటువంటి ఉద్యమ సాధనగా నడుస్తున్నటువంటి ఉద్యమం. మనం ఎవరికో ఓట్లేసి ఈ వర్గీకరణ తెచ్చుకోవాల్సినటువంటి అంశం లేదు, అవసరం లేదన్న. మనం రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడి తెచ్చుకుందాం. అడగడం మన అర్హత, చెయ్యడం వాళ్ళ బాధ్యత. అలాంటప్పుడు ఓట్లు ఎందుకు వేయాలని బీజేపీకి ఓట్లు వేయడం అనేది తప్పు డిసిషన్గా భావించి రాసిన, వర్గీకరణకు వ్యతిరేకంగా రాయాలి. ఎందుకంటే వర్గీకరణ సామాజిక న్యాయం, సమన్యాయం, అది అంబేద్కరిజాన్ని తప్పుపట్టే మొగోడు ఉన్నాడా దేశంలో? లేరు కదా. ఇవాళ ప్రతి ఒక్కడు ఒకవేళ మాట్లాడాలనుకున్న అంబేద్కర్ రాసినటువంటి ఫలాల మీద బతుకుతున్నాం కదా. సమన్యాయం అంటేనే అంబేద్కర్ కదా, సామాజిక న్యాయం అంటేనే అంబేద్కర్ కదా. అలాంటి నాయకత్వాన్ని, అలాంటి ఆ ఉద్యమ సమయాన్ని రామనరసయ్య ఎట్లా కాదంటాడు? అక్కడ బీజేపీకి ఓట్లు వేయాలనేదే. అది ఎందుకునంటే నిన్ను ఇవాళ ఈ కులాల కొట్లాట చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఈ కులాలను నిర్మాణం చేసినటువంటి పరిస్థితి, చిన్న పెద్ద ఉన్నోడు లేనోడు, ఇది ముఖ్యంగా వెలివాడ అంటరాని వాళ్ళు అనేటువంటి ప్రేరేపణకు గురి చేసినటువంటి మనధర శాస్త్రంలో భాగమైనటువంటి ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్కు ఓట్లు వేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి మందకృష్ణ అన్న, నేను పుట్టిన జాతి అయినప్పటికీ నాకు కులాలతో పని లేదు కాబట్టి నేను ఆ రోజు పాట రాసిన క్లియర్గా. ఇప్పుడు వర్గీకరణ మీరు కేవలం ఇట్లా మాదిగా మాలకే కావాలంటారా? మళ్ళీ దాంట్లో సబ్ కులాలు కూడా ఉన్నాయి కదా. అంటే వర్గీకరణ అనేది ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మాల సోదరులకు కావచ్చు, మాదిగ సోదరులకు కావచ్చు, మాదిగ ఉపకులాలకు కావచ్చు, వర్గీకరణ కావాలన్నది కేవలం మాదిగలకు కాదు. వెనక ఉన్నటువంటి 57 కులాలకు, అన్ని కులాలకి ఫలాలు అందినప్పుడు బాబాసాహెబ్ కోరుకున్నటువంటి రాజకీయపరమైనటువంటి చైతన్యం వస్తుంది. చట్టసభల్లో మనలు ఉంటారు. ఇక్కడ ఎవడైతే శాసనాలు చేసేటువంటి పెన్ను ఎవరి దగ్గర అయితే ఉన్నదో ఆ పెన్ను మన చేతులకు రావాలంటే ఫస్ట్ మనం ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి సోర్స్ కలగాలి. ఆ సోర్స్ కలగాలనుకున్నట్టు రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 341ని దాన్ని అమలు చేస్తే ఈ మిగతా ఉన్నటువంటి మాదిగ ఉపకులాల కింద ఉన్నటువంటి 57 కులాలకు విద్య అందుతుంది, ఉపాధి అందుతుంది, అన్ని రంగాల్లో వాటా అందుతుంది, ఆర్థికంగా ఎదుగుతారు, రాజకీయంగా ఎదుగుతారు. తద్వారా అగ్రవర్ణం అని చెప్పుకునేటువంటి కొంతమంది, అందరూ అనలేము, అగ్రవర్ణం లేదు అనుకుంటే అగ్రవర్ణం అని కూడా అనడం కరెక్ట్ కాదేమో నాకు తెలిసి. ఈ మనుధర్మ శాస్త్రం ఏదైతే ఉన్నదో, మనుషులే కాదని మాట్లాడేటువంటి శాస్త్రం ఏదైతే ఉన్నదో ఆ శాస్త్రం మీద
మనం కొంచెం స్వేచ్ఛగా జీవించేటువంటి వాతావరణం దొరుకుతుంది, ఇక్కడ మనం సక్సెస్ అవుతామని చెప్పి అంబేద్కర్ మాట్లాడినటువంటి వాదం కాబట్టి దానికి రామనరసయ్య ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు. నాకు ఒక విషయం అనిపిస్తుంది, నిన్న మొన్న రీసెంట్గా అఘోరి బాబాలు కూడా వచ్చారు. అవునా? ఆమె ఏం చదువుకున్నావు అంటే నేనేం చదువుకోలే అంటది. ఈడ కూడా రామ్ నరసన్న కూడా నేనేం చదువుకోలే అని అంటాడు. ఇప్పుడు మీరు మాట్లాడిన ఆర్టికల్స్ కూడా నేను ఒకసారి మళ్ళీ సెర్చ్ చేసుకోవాల్సి వస్తుంది, ఇది నిజమా కాదని. నాకు నోటీస్ లేదు. అంటే ఏమి చదువుకొని రామ్ నరసన్నకు నిజంగా ఇట్లనే తెలివి ఉంది, ఏమి చదువుకోలేని అఘోరికి కూడా అట్లనే తెలివి ఉంది. అంటే వాళ్ళని బీజేపీ ప్రేరేపిస్తుందని చెప్పి కొంతమంది బయట అంటారు. ఇప్పుడు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఎవరు? అంటే చదువుకున్న వాళ్ళందరినీ బీజేపీ ప్రేరేపిస్తుందా? చదువుకున్న వాళ్ళు స్వామీజీలందరినీ బీజేపీ ప్రేరేపిస్తుంది అంటారు కదా. చదువుకోని వాళ్ళందరినీ బీజేపీ ప్రేరేపిస్తుందా? ఇప్పుడు అట్లనే ఉంది కదా, మీ వెనకాల నుండి నడిపిస్తుంది ఎవరు మిమ్మల్ని? ఇప్పుడు అఘోరి బట్టలు వేసుకోకుండా బయటకు వచ్చి ఆడతనాన్ని శంకించే విధంగా కిందికి మీదికి ఏం లేకుండా బూడిది పూసుకొని బరివత్తల బయటకు వచ్చింది. రామనరసయ్య బట్టలు వేసుకోండి కదా, రామనరసయ్య కామన్ సెన్స్ ఉందిగా, రామనరసయ్యకి భార్య పిల్లలు ఉన్నారుగా, రామనరసయ్య కమరాయన ఉన్నారు కదా, రామనరసయ్య ఇలాంటి టీవీలో కూర్చొని పార్లమెంటరీ పద్ధతిలో అన్పార్లమెంటరీ భాష వాడకుండా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి భాష వాడుతుంది కదా. దానికి మనం బీజేపీ కంట కడితే ఎట్లా? నా పానం పోతే కూడా మెడ మీద కత్తి పెడితే కూడా నువ్వు బీజేపీకి పనిచేయంటే కూడా చచ్చిపోతా తప్పితే పనిచేయాలి. ఇది క్లియర్. ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఏం ఆఫర్లు రాలేవా మీకు? వ్యవస్థ ఎందుకు రావు? బీజేపీ నుంచి వచ్చినాయి, టీడీపీ నుంచి వచ్చినాయి, కాంగ్రెస్ నుంచి వచ్చినాయి, బీఆర్ఎస్ నుంచి వచ్చినాయి, చాలా పార్టీల నుంచి వస్తాయి కదన్నా. ఎందుకంటే నా అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనిషి వస్తాడు దగ్గరికి. ఓకే. అయితే ఇంకొక విషయం ఏంటంటే, నేను చదువుకోలేను అని చెప్పి మస్తు ఇంటర్వ్యూలు లేపారు. మరి ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి అని వచ్చిందన్న క్వశ్చన్కి మీరు ఆన్సర్ అంటే నేనేమంటే అన్న, నాలెడ్జ్కు చదువుకు సంబంధం లేదు. నేనేమంటే నన్ను పట్టుకుంటే, సుఖరామ్ నర్సయ్యని పట్టుకుంటే 1,00,000 పేజీల పుస్తకాన్ని ఒకే పాటలా పొందుపరిచేటువంటి పాట వచ్చినవని నేను. దానికి పెద్ద జ్ఞానం అవసరం లేదు. అవునా? అమ్మ అంటే అమ్మ అనే పదంలో విశ్వం అంతా వెతుక్కోవచ్చు. అమ్మ అంటే నువ్వు అమ్మ మీద ఇంత గొప్పగా ఎట్లా వర్ణించడం అంటే దానికి చెప్పనికి లేదు. ఏవి పుట్టుకే అయినప్పుడు అమ్మ గురించి గొప్పగా ఎట్లా వర్ణించగలిగిన వాడికి చెప్పనికి లేదు. ఏమైనా వర్ణించవచ్చు తల్లి గురించి, చెడుగా కాకుండా మంచిగా ఏమైనా వర్ణించవచ్చు కదా. అందులో భాగంగా జ్ఞానానికి చదువుకు ఇలాంటి చదువు ఎక్కడ అవసరం అంటే, నీకు ఒక ఉద్యోగం కావడం కోసమో, లేకపోతే ఒక కంపెనీలో జీతం చేయడం కోసమో, లేదంటే నువ్వు ఏదైనా వైద్యం చేయడం కోసమో, ఏదంటే నువ్వు చదువుకునేటువంటి ఇంకేదన్నా చదవడం కోసం అక్కర వస్తుంది తప్ప చదువు అనేది జీవితం కాదు, చదువు అనేది బతుకు కాదు. చదువుకు బతుకుకు జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. చదువు అనేది ఒక అవసరం మాత్రమే. ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాట అంటే, వెనకట విద్య లేనివాడు వింత పశువు అంటారు, కానీ నేను విద్య కలిగిన వింత పశువుల మధ్య తిరుగుతున్నా. ఇప్పుడు సంస్కారం ముందు చదివెంత అంట నేను. సంస్కారం ముందు చదివెంత ఉండాలి. నిజంగానే ఈ దేశంలో సంస్కారం అనే డిగ్రీ పరీక్ష పెట్టరు. సుఖరామ్ నర్సయ్య A1 గ్రేడ్లో పాస్ అవుతాడు. నాకు చదివేం లేదు, సంస్కారం కావాల్సినంత నేర్పిరు మా వాళ్ళు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు సుఖరామ్ నరసన్న మంచి సెలబ్రిటీ, ఇప్పుడున్న మీరున్న సిచ్యువేషన్లో మంచి సెలబ్రిటీ అయినా సరే సుఖరామ్ నరసన్న పేదరికం వల్ల ఆగిపోతుండా, కమ్యూనిజం వల్ల ఆగిపోతుండా, అంబేద్కరిజం వల్ల ఆగిపోతుండా, ఎందుకు డెవలప్ అవుతలేదు? అంటే ఇంకొక విషయం అన్న, అంటే మీలాగా పాటలు పాడి ఒక 4 పాటలు పాడిన వాళ్ళు రిచ్గా ఒక సపరేట్ లైఫ్ జీవిస్తున్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు. కొంతమేరకు మీ అంత సెలబ్రిటీ అయితే, మీరు సెలబ్రిటీ అయినప్పటికీ కూడా ఈ పేదరికంలో ఇట్లనే సైలెంట్గా ఉండడానికి రీజన్స్ ఈ మూడిట్లోనే ఏదో ఒకటి ఉంటుంది కదా. నేను ఒక విషయం చెప్తాను. ముఖ్యంగా నేను సెలబ్రిటీని అని ఏ రోజు అనుకోను కూడా. రెండోటి, నేను ఎదగడం అంటే ఏంటిది? అసలు గొప్ప పేరు రావడం వచ్చింది కదా, వచ్చింది. మళ్ళీ ఇంకేం ఎదగాలి? మరి గొప్ప పేరు వచ్చినాక కూడా ఎందుకు మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేరు? మీ వెనక నలుగురు కాన్వాయిలు తిరగాలి కదా. నేను అందుకే అడిగిన, ఎదగడం అంటే ఏంటిది అని అంటే గొప్ప పేరు అన్నారు మీరు. ఆ పేరు వచ్చింది కదా, ఇంకేంటిది ఎదగడం అంటే? డబ్బులేనా? అవును. డబ్బులు మనకున్న లింగాన్ని కట్ చేసుకుని అంగం పెట్టుకున్న అద్దవిధి పోయి అటు ఇటు పొరలాడితే పైసలు వస్తాయి. పైసలే సంపాదించాలనుకుంటే ఏ పైన చేయొచ్చు. కానీ రామనాడు సార్ పని చేయడు కదన్నా. ఆత్మగౌరవంతో బతకాలి అనుకుంటాను. ఒకరిని చెయ్యి చాపొద్దు అనుకుంటాను, ఒకరిని చెయ్యి నా భుజం మీద ఉండొద్దు అనుకుంటున్నాను. జీవితకాలం నా కాళ్ళ మీద నేనే నిలబడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకో మాట, ఇంత ధైర్యంగా కూడా ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ప్రజలు తిండి పెడతారు. వాస్తవానికి నేను ప్రజలకు రుణపడి ఉంటా. ప్రజల పాటే వాడతావు, కులానికో మతానికో పాడేటోడు కాదు రామనాడు సార్. నువ్వు 100 కోట్లు ఇచ్చినా నేను గడ్డి పరక కింద తీసి పాడేస్తాను. ఎందుకు తీసి పాడేస్తా అంటే, చాలామంది అనుకుంటుండొచ్చు ఇంటర్వ్యూ చూస్తారు, ఈయనకి ఇప్పుడు అర్థం కాలే, సమస్య రాలేదు కాబట్టి పైసలు విలువ అర్థమైతే లేదు అని చెప్పి కొన్ని ఎడికూతలు కూడా కూస్తారు. నేను అందుకే పైసా అంగట్లో పొరలాడితే కూడా వస్తుంది అని చెప్తున్నా క్లియర్గా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు. మీరు ఒక కులానికి మతానికి పాడనని అన్నారు కాదు, ఇదే రామనాడు సన నేను ఇదే కులంలో మళ్ళా పుడతా, మళ్ళా కూడా ఇదే కులంలో పుట్టాలని అనుకుంటున్నా. కులాలకు వ్యతిరేకం మీరు అయినప్పుడు కులాలకు మతాలకు వ్యతిరేకం అని మస్తార్లు చెప్పారు. మరి అటువంటిప్పుడు మీరెందుకు కోరుకుంటారు మళ్ళీ ఇదే కులంలో పుట్టాలి? నేను కులం ఉండొద్దని కోరుకుంటా. మంచిగా అడిగారు, చాలా మంచిగా అడిగారు. కులం ఉండొద్దని కోరుకుంటా, కులం లేదని కోరుకుంటా, కులం ఉండొద్దనే కోరుకుంటా. కానీ నేను పుట్టిన కులంలో మళ్ళా పుట్టాలని ఎందుకు అంటున్నా అంటే, నేను పుట్టిన కులం ఏదైతుందో వివక్షతకు గురైంది. నేను పుట్టినటువంటి కులం ఏదైతే ఉందో ఏ నేరం చేయకుండానే వెలివాడ అనేటువంటి బందికాలలో బంధించబడ్డది.
ఆ బందికాల నుంచి బంధించబడ్డటువంటి గర్భంలో నేను నిర్మాణమై బయటకు వచ్చి ఈ సబ్బండ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన కొట్లాడగలిగే శక్తిని కూడా కట్టుకున్న చూడు. అందుకే ఆ సంఖ్యల మధ్యలో పుట్టగలిగితే నేను ఒక తిరుగుబాటుదారునిగా చనిపోయేటువంటి అవకాశం దొరుకుతుందని అక్కడ పుట్టాలనుకుంటున్నా. కులం కావాలని కాదు ఇక్కడ. అంటే ఇవన్నీ పాత రోజుల్లో చెప్పే విషయాల్లోనే, ఈ రోజుల్లో అట్లా ఎక్కడ లేవన్నా కులాల మతాలు. ఇప్పుడు మేము కూడా ముస్లిమ్స్ తోటి ఇతర క్యాస్ట్లతో మేము కూడా మంచిగానే ఉంటాం. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఎక్కడ ఒకటే గిన్నెలు తింటాం, ఒకటే దగ్గర ఉంటాం. నేనేమంటా అంటే గిన్నెల పొత్తు గిలాసుల పొత్తు అన్నిటికీ ఉంది. రెండు ఇద్దరు మనుషుల మధ్య మంచాల పొత్తు కలిసినప్పుడే ఈ దేశంలో అంబేద్కర్ అనుకున్నటువంటి కుల నిర్మూలన జరుగుతుంది. అంటే మీరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇవన్నీ జరిగినప్పుడే అంతే కదన్నా. ఇప్పుడు సింపుల్గా మిర్యాలగూడలో ప్రణయ్ అనేటువంటి అబ్బాయిని హత్య చేశారు. చేసుకున్న తర్వాత ఆల్రెడీ అమ్మాయి ఆ ప్రణయ్తో ఏదో పేరు ఉంటుంది. ఆ అమ్మాయి కడుపులో ఒక బిడ్డ ఉన్నది కదా. ఆ అమ్మాయి కడుపులో బిడ్డ ఉండగానే మారుతీరావు హత్య చేయించాడు. పరువు హత్యనే కదా, అది కుల హత్యనే కదా. నీ కులము, నీ మతము, నీ పరువు ఒక మనిషిని చంపేటువంటి దిశగా ఉంటే అది ఉంటే ఎంత లేకపోతే ఎంత అంట. నేను ఇప్పుడు అగోరి ముచ్చట చెప్పి ఇందాక నువ్వు ఏం తింటావమ్మా అంటే సచ్చిన శవాలను తింటారే. శవాలను తినే అగోరి మనుషులలో తిరుగుడేందే నాకు అర్థం కాదు. ఊళ్ళకి ఎట్లా రాణిస్తారు? చట్టాలను ఏం చేస్తున్నాయి? గడ్డి బిక్తురాయనా? కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మనుషులను పట్టుకొని పిక్కొని తినేటోళ్ళు వాళ్ళే మనుషులే. జంతువులు రాక్షసులు అనాలి కదా వాళ్ళని. జనజీవ సంస్థలు తిరగనియొద్దు కదా. ఇవన్నీ ప్రభుత్వాలు చేయాల్సిన పనులు కదా. ఇప్పుడు అదే అఘోరికి మరి ప్రభుత్వాలు పిలిచి మరీ స్పెషల్గా ఆమె హారతి ఇస్తుంది అన్నీ మనం సోషల్ మీడియాలో మీరు చూస్తుంటారు. అదే అఘోరికి పిలిచి స్పెషల్గా హారతి ఇప్పిస్తారు. ఇప్పుడు అదే అఘోరికి మొన్న ఎప్పుడు రాళ్ళ తీసుకొని కూడా కొట్టిరు కదా. ఇటుంటారు అటుంటారు పెద్ద. అయితే ఇంకొకటనా, ఇది నేను నిన్న మీ ఇంటర్వ్యూలో వెంకటేశ్వర స్వామిని అత్తుకోవాలని చెప్పి కోరిక ఎందుకు ఉంది మీకు అట్లా? అంటే ఎవరు కూడా అత్తుకోలే, నేను కూడా అత్తుకోలే, ఆ పంతులు కూడా అత్తుకుండో లేడో. మీకు ఎందుకు అనిపించింది అట్లా? ఎందుకు అత్తుకోవద్దు? అదే ఎందుకు అత్తుకోవాలి? మొక్కుకొని వస్తాం కదా దేవునికి ఎవరమైనా. నాకు మీరు బాగా ఇష్టం. నాకు మీరు బాగా ఇష్టం. కనబడక నేను కలవాలని వచ్చిన నేను రాగానే ఏం చేస్తా? హగ్ చేసుకుంటా, అన్న బాగున్నావు అంట. నేనేమంటున్నా అంటే నేను అందరు చెప్పినట్టే నేను దూరంకి వెళ్ళి చెప్తే ఇంటడో ఈనడో ఆ వెంకటేశ్వర స్వామి. కనీసం నేను అత్తుకొని చెవులన్న చెప్తే నా బాధ గిది నాయన. ఈ దేశంలో కులాలు ఉండొద్దు, ఈ దేశంలో మతాలు ఉండొద్దు, సకల జనం ఒకేలాగా జీవించేటువంటి వాతావరణాన్ని కల్పించేటువంటి దీవెని నాయన అని చెప్పి చెవులో చెప్పుదాం అనుకున్నా. తప్పేటవుతుందనా? ఒకవేళ ఆ కోరిక ఎప్పుడన్నా నెరవేరొచ్చు. నెరవేరిన తర్వాత సుఖనామనరసాయ నోట్లకెళ్ళి పాట ఏమని వస్తున్నారు అన్న. నాకు తెలిసి ఈ దేశంలో కులం ఉన్నంతకాలం, ఈ దేశంలో మతం ఉన్నంతకాలం అది నెరవేరదు, కుదరదు కూడా. ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే అనగా చెప్పలేం. నీ కోరిక నేను ఒక పంతులు ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే అనుకున్నప్పుడు రాజ్యం నీ చేతుల నుంచి ఇంకోరి చేతులకు పోయినప్పుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు ప్రజలు ఏం తిన్నారు, యనమల రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం తింటున్నారు, ఏది ఏమైనా రెండే కానీ ఎవడు బలిచిండు ఎవడు బక్కగా అయిందని అంటే ఎటు చూసినా ప్రజలే బక్కగా అయ్యారు. ఓడలు బండ్లైనా బండ్లు ఓడలైనా రజాకారుల కాంచెలు మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా కూడా రెడ్డులు ఏర్పడి తెలంగాణ రాష్ట్రాన్ని. ఇప్పుడు ఆ చిలుకూరులో మనం ఒక దళితాన్ని భుజాలపైన మోసుకెళ్ళాడు, దళిత స్వామిని భుజాలపైన మోసుకెళ్ళాడు. అది ఆ సిచ్యువేషన్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరుగా. ఒకరోజు మీకు కూడా ఆ ఛాన్స్ వస్తుంది. దేవుని నిజంగా దేశానికి ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతి గారిని గుళ్ళెకి అడుగుపెట్టలేదు. దీన్ని ఏమందాం మరి? దీన్ని ఏమంటారు చెప్పండి? ఎవరు అవసరాల కోసం వాళ్ళు మోసుకపోతున్నారు. కానీ వాస్తవానికి న్యాయం అనేటువంటి ధర్మాన్ని ఎవరైనా మోస్తున్నారా? మనుధర్మం అంటే మనుషులను చంపడమా? నీళ్లు తాగితే చంపుతారానే? ఇది ఎక్కడి దౌర్మార్గం? ఒక మనిషిని మనసు ఇచ్చి ప్రేమించుకొని జీవితకాలం కలిసి ఉంటామంటే చంపుతారా? ఇది ఎంతవరకు ఎంత దౌర్భాగ్యం అన్న. మనుషులను చంపే సంస్కృతి ఏంది అక్కడ అసలు అర్థం కాదు. జై శ్రీరామన్ కూడా మనుషులను చంపుతారా? చంపకూడదు కదా. అట్లా నీకు కావాలంటే ఆధారాలు చూపిస్తా. భక్తి ఉంది, భక్తి కాబట్టి చూపించుకుంటున్నాం దేవుని. భక్తి కాబట్టి మనుషులు మీరు రాముడు మనుషులను చంపమని చెప్పినా? రాముడు ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు మీరే అంటారు కదా భక్తి ఉంది కాబట్టి చూపించుకుంటున్నారు. దేవుని జై శ్రీరామన్ భక్తి ఉంది కాబట్టి చూపించుకుంటున్నాం. మనిషిని ఎందుకు చంపాలి అంటున్నా నేను. జై శ్రీరామ్ అనుకుంటా, మనిషిని ఎందుకు చంపాలి? నీకు ఆధారాలు కావాలంటే నేను చూపిస్తా అంటున్నా. జై శ్రీరామ్ అనుకుంటే ఎక్కడ మనుషులు నేను క్లియర్ గా చూపిస్తా, మీకు సంఘటన చూపిస్తా. అందరు చూస్తున్నాను 3 months బ్యాక్ అందరు చూస్తుంటే ఒక రెడ్డి సామాజిక వర్గమో లేకపోతే ఏదో వర్గానికి చెందినటువంటి బిడ్డడు కింద మీద సోయి లేకుండా ఒళ్ళు మర్చిపోయి తాగి ఒక వృద్ధుని మీద పోయి మూత్రం పోస్తుండు నడి రోడ్డు మీద. ఏంది అదేనా మీ మతం? అదేనా మీ కులం? అదేనా మీకున్న నేచర్? కులం ఎక్కడ చెప్పలేదు, మతం కూడా ఎక్కడ చెప్పలేదు. మతం పూజించమని దేనికి సంకేతం అది? మతంలో కొంతమంది వాళ్ళు ఉండొచ్చు, మరి మేము ఆ కొంతమంది కోసమే పనిచేస్తాం నాయన. ఇప్పుడు ఆ కొంతమందిని ప్రక్షాళన చేయాలన్నది మీ కాన్సెప్ట్. అంతే కదా నాయన. ఇప్పుడు ఒక బర్రె అడుగులో పడితే అన్ని బర్రెలకు కూస్తుంది. ఒక బర్రె వండి అన్ని బర్రెలకు కూస్తుంది కాబట్టి అన్ని బర్రెల మీద కొట్లాడుతున్నాం అంటున్నా. ఓకేనా? సరే, ఇంకొక సింపుల్గా సుక్కరామనరస నాకు ఇప్పటి వరకు గట్టిగా ఫోన్ చేసి బెదిరించిన ఏదైనా ఒక ఫోన్ కాల్ ఉందా? నీ అంత చూస్తా అని చెప్పి. జగన్ నుంచి వచ్చింది. జగన్ షర్మిల. ఎందుకనంటే ఒక చిన్న వార్త రాస్తేనే ఈ రోజుల్లో రాజకీయ నాయకుల నుంచి జరిగేవి 2. ఒకటి సెటిల్మెంట్ చేసుకో మాట్లాడి, 2 బెదిరించు. ఎందుకంటే సుక్కరామనరస పాట పాడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది.
మీకు మీ జీవితంలో అంటే ఎందుకు వాడుతున్నా అని అనిపించలేదా ఎప్పుడు కూడా? ఏ రోజు అనిపించలేదన్నా. పాట పాడుతున్నా గంట సేపు ఆగినా కూడా ఎందుకు ఆగినా అనిపిస్తుంది, కానీ ఎందుకు మంచిగా ఆగినా అని అనిపించలేదు. నేను అందుకే చాలా 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 సార్లు చెప్పిన నేను, అందరూలే సాగు నాకున్నది కానీ నా పాటకు మరణం ఏడున్నది. అంటే నేను పోయి నా పాటను ఈ మానవ మనుగడ వినికిడి ఉన్నంత కాలం నా గొంతు వినబడుతుంది కదా. అలాంటి పుట్టిన ఎందుకు నోరు బంద్ చేసుకొని చచ్చిపోవాలనుకుంటా. ఎందుకనంటే చాలామంది ఇప్పటికి కూడా మస్తు మంది రాజకీయ నాయకులకు ఇది ఐడియా ఉండుంటుంది. ఎందుకనంటే మనం సినిమాల్లో కూడా చూసుకున్నా, ఉషారామలమ్మ లాంటి సినిమాల్లో కూడా పాటతోటే ఉద్యమాలు మొదలైనవి, మాటలతోటి ఎక్కడ మొదలు కాలేవు. ఇట్లాంటిది పాడి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నామని పొలిటికల్ లీడర్స్ ఖచ్చితంగా టార్గెట్ చేసి ఏదో ఒకరోజు రామ్ నరసన్నకు పొలిటికల్ లీడర్స్ థ్రెడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. వస్తుంది, ఎందుకు రావు మరి అటువంటిప్పుడు ఎందుకన్నా ఈ రిస్క్? నా పిల్లలు అంతా బాగుండాలని అనుకున్నప్పుడు మీరు మంచిగా ఉంటే అయిపోతుంది కదా. నేను ఏమంటున్నా అంటే, ఏ రిస్క్ లేకుంటున్నోనికి సాగు రాదనే గ్యారంటీ ఉంటే ఈ రిస్క్ చేయ. నా కాడ అన్ని పైసలు ఉన్నాయి, నేను కోట్ల రూపాయలు సంపాదించిన, నేను సుఖంగా ఉన్నా అనుకుంటే, అట్లా ఉన్నోళ్ళని ఎవరన్నా చూపిస్తే, మనశ్శాంతిగా ఉన్నవారని చూపిస్తే నేను ఇంత రిస్క్ చేయ. అంబానీ 1000 కోట్ల అధిపతి, అవును, కొడుకుని చూసిరిగా సంసారానికి పనికిరాడట. నేనంటలేదు, అది నేను పోయి చూసినాను. కానీ సమాజం మీలాంటి మీడియా ఛానల్ అంటుంటే విన్నాం. మరి ఏడ పెట్టుకుంటారు ఈ 1000 కోట్లని? మలిచేనా పెట్టుకుంటారా? బంగారు గిన్నెలు తింటే సరిపోతుంది. ఎవడు తిన్నా ఏం తిన్నా అన్నమే తినాలి. పైసలు ఉన్నాయని చెప్పి, ఆందాలు ఉందని చెప్పి, పేరు ఉందని చెప్పి, గొప్పలు ఉన్నాయని చెప్పి బంగారు నాణాలు ఉడకబెట్టుకుని నువ్వు నవ్వులు మింగి పొద్దుగాల దుడ్డి ఊడుగా పెద్దనా ఏ తినాలి అదే అరుగుతుంది. ఏం తిన్నా పరమాన్నం తిన్నా పొద్దుగాల పైకాన పోవాలి. బతకాలంటే పైసలు కూడా అవసరమే కదా. నేనేమంటున్నా, బతకాలంటే పైసలు అవసరమే కాదంటలేను. నాకు తగ్గట్టుగా నేను జీవించాలని అనుకునే అటువంటి సందర్భానికి తగ్గట్టు నేను జీవించగలుగుతాను. సుఖరామ్ నరసన్నకి కోరిక లేదా? నా పిల్లలు కూడా మంచి స్కూల్లో చదవాలి, చదువుతారు, నా భార్య కూడా మంచిగా ఉండాలంటే. చదువుతారు, ఎందుకు చదువు? అరే మంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదవాలి. ఇదే సుఖరామ్ నరసన్న ఒక పొలిటికల్ లీడర్తో మంచిగా మీరు మంచి మంచి పాటలు పాడి ఇప్పుడు పాడుతున్న వాళ్ళు మస్తు మందురు, అంటే పాటకు విలువ కట్టుకొని పాడుకునే వాళ్ళు మస్తు మందురు. అన్న నీ తన కూడా టాలెంట్ ఉంది కదా, మంచి మంచి పాటలు పాడి నీ కొడుకు నీ పిల్లలు కూడా మంచి మంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అది మంచి మంచి పొలిటికల్ లీడర్లు బెంచ్ కార్లో పోయి వచ్చే సిచ్యువేషన్ ఎందుకు నువ్వు వద్దనుకుంటున్నావు? రిజల్ట్ ఎందుకు చేస్తున్నావు? నేను ఏమంటున్నానంటే, నా పిల్లలకు గొప్ప చదువులు ఇస్తుంది, అది నా మెయిన్ టార్గెట్. తర్వాత నా కుటుంబాన్ని అంటే నాకు ఉన్నంతలో గొప్పగా చూసుకోవాలి, వాళ్ళు బాగున్నప్పుడే నేను బయటికి రావాలనేది ఇంటెన్షన్. రెండోటి, నేను కావచ్చు మా పూజమ్మ కావచ్చు, మేము ఎలాంటి ఆశలు లేనటువంటి జీవితాన్ని గడుపుతుంటాం. ఎందుకు అని అంటే, ఏమున్నా మనశ్శాంతి లేకపోతే ఏం చక్కదనం. సుఖరామ్ నరసేకు జీవితకాలం ఉంటే ఆర్థిక సమస్య ఉంటుంది తప్ప మానసిక సమస్య ఎప్పుడు ఉండదు. మానసిక సమస్య లేనటువంటి వాడే అసలైన ధనవంతుడు అని నేను నమ్ముతాను. ఇప్పుడు ఆర్థిక సమస్యల నుంచే మానసిక సమస్యలు వస్తాయి. ఎందుకు రావు? పైసలు లేకపోతే నేను పరిశాను కదా, ఈఎంఐ కట్టాలి, అదో పరిశాను. ఈఎంఐలు నాకేం బాధ, అది ఈఎంఐలు కట్టేటప్పుడు. సుఖరామ్ నరసన్న కార్ లేదు, బండి లేదు, ఏం లేదు. నేనేం చెప్తా, నా దగ్గర 3 లక్షలు 4 లక్షలు పెట్టి కారు కొన్నాం, కిరాయి ఇంట్లో ఉంటా, నాకు 2 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, అలాగే నెలకు 20-30 వేలు వస్తాయి, ఆగే బతికేస్తున్నా కదా. నా ఇబ్బంది ఏంది? ఇప్పుడు నాకు స్కూల్, నా పిల్లలకి కాన్వెంట్ స్కూల్లో చదువుతుర్రు, ఫీజు కడతాడు, బుక్కులు ఇప్పిస్తాడు, ఎవరు చేసే పని వాడు చేస్తున్నాడు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసేటోళ్ళని కూడా ప్రోత్సహించేటువంటి మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ప్రజలే కదా, కాబట్టి వాళ్ళు సాధేటోళ్ళు ఉన్నారు కదా, దానికేం ఇబ్బంది. అయితే ఇంకొక పెద్ద ప్రశ్న, సుఖరామ్ నరసన్న మావోయిస్టుల కోసమే పనిచేస్తుండు, మావోయిస్టుల కోసమే ఈ ప్రజలను రెచ్చగొట్టే పాటలు తయారు చేస్తుండు అని చెప్పి, ఎందుకంటే మీ మొత్తం ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల మీదే పాటలు ఉంటాయి. ఎందుకు బీజేపీ అడగన్నది క్వశ్చన్ నేను అడుగుతున్నా పర్సనల్గా. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల మీదే ఉంటాయి కదా పాటలు, ఎందుకు అట్లా? అంటే నిజం మాట్లాడుతున్న వాళ్ళంతా నక్సలైట్లేనా? ఇప్పుడు నిజం మాట్లాడుతున్నాం అని కదా, ప్రభుత్వాన్ని వ్యతిరేక కార్యకలాపాలు. నేను మీరు అడిగిందని నేను కూడా చెప్తా, కానీ నిజం మాట్లాడిన వాళ్ళంతా నక్సలైట్లేనా? నిజం మాట్లాడిన వాళ్ళంతా నక్సలైట్లు ఎప్పటికి కాదు కదా. మరి నేను నిజం మాట్లాడితే నక్సలైట్ అవుతా? ఇప్పుడు మీరు చేస్తున్నాయని ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలుగా. ఇట్లా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తే వాళ్ళు నక్సలైట్లు అంతేనా? అట్లా ఎట్లయితే అట్లా కాదు. మీరు అనేది క్లారిటీ, మీకైనా క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రజలను రెచ్చగొడుతురు కదా ప్రభుత్వాలపైన వ్యతిరేకంగా. ఇప్పుడు మీ అభియోగం ఏంది? సుఖరామ్ నరసయ్య ప్రభుత్వ వ్యతిరేక విధానాల పాటలు రాస్తున్నాడు అనేది మీ క్వశ్చన్ అంతే కదా. అవును. నేను ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నా అంటే నేను నక్సలైట్ అని మీరు అంటారు అంతేనా? అవును. ఎస్, మీరు మాట మీద ఉండాలి ఫస్ట్, ఆంధ్ర రికార్డు కాబట్టి. ఓకే. మళ్ళీ చెప్తున్నా, సుఖరామ్ నరసయ్య ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పాట రాస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, ఈయన నక్సలైటా, మీరు నక్సలైటా అనేది మీ క్వశ్చన్ అంతే కదా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలిస్తున్నప్పుడు ఇదే యనుమల రేవంత్ రెడ్డి ప్రశ్నించి మాట్లాడిండు, ఆయన నక్సలైటేనా? కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే మోడీ అమిత్ షా వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు నక్సలైటేనా? కాదు. మరి సుఖరామ్ నరసయ్య నక్సలైట్ ఎట్లయితాడన్నా? కాదు. అడిగేటప్పుడు ఏమైనా ఉండాలి, నీకు చెప్పిన వాళ్ళకైనా ఉండాలి, మీకైనా ఉండాలి. ఎట్లా పెద్ద అన్నట్టయితే ఉత్తగా బుడద ఊసి మీద చేస్తారు ఏమన్నా? అయితే ఇంకొక పిల్లలు లేనిపోయి వీటి నల్ల లోపలేసారు. అరే ఇప్పుడు అంటే ఇప్పుడు సుఖరామ్ నరసయ్యకు ఫండింగ్
పార్టీలు చేపించి ఇప్పుడు కొంతమేరకు ఎట్లా అంటే ప్రభుత్వాలకు వ్యతిరేక కార్యకలాపాలు చేయడానికి కొన్ని ఫండింగ్ చేస్తారు. నిజంగా మీకు సుఖరామ నరసయ్య కూడా మన ఫండింగ్స్ ఉన్నాయి అట్లా? అన్న నేను నిజంగానే సుఖరామ నరసయ్య ఫండింగ్ చేయాలనుకుంటే ఇలా డీజిల్ వస్తేందుకు నీలాంటి 1000 రూపాయలు అడుగుతున్నా, అడుకోను కదన్నా. అంటే నేనేమంటున్నా అంటే నాకు ఆకలి అయినప్పుడు నాకు ఆడ 500 లేవు, 1000 రూపాయలు లేవు, లేదా 10,000 లేవు, నాకు ఇది కావాలన్నా అంటే తెచ్చిచ్చేటోళ్ళు ఉన్నారు క్లియర్గా. అలాంటప్పుడు నాకు ఎందుకు ఇబ్బంది ఉంటుంది? ఏముండదు. ఇబ్బంది అనేది ఉంటుంది అంటే నా జేబులు ఉంటే స్వతహాగా పోయి కొనుక్కోగలుగుతాను. నేను నుంచి అడుకోవాలంటే వెయిట్ చేయాలి కదా. ఆ వెయిట్ చేసే టైంలో అరే మనం ప్రజల కోసం చేస్తున్నాం కదా, నీతి గుణం ఇది ఇంతే కదా, కామన్. నటించడం రానోడు శత్రువునే కనపడతాడు కదా, పర్లేదు అనుకుంటా. సుఖరామ నరసయ్య అన్న పాట ఎప్పటికీ ప్రజల కోసమే ఉంటుందా లేకపోతే పాపులారిటీ కోసం ఉంటుందా? సుఖరామ నరసయ్య పాట పాపులారిటీ కోసమే అనుకున్నప్పుడు ప్రాణాలకు ఎదురుపోవాల్సినటువంటి అవసరం లేదు. మీరే అన్నారు ఇందాక రాజ్యానికి ఎదురుపోతున్నారు అని. పాపులారిటీ అనుకుంటే రాజ్యానికి ఎందుకు ఎదురుపోతా? చచ్చిపోతా కదా. చచ్చిపోయినా సరే నిజమే మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి నిజమే మాట్లాడతాను. పోలీసుల మీద కూడా ఒక పాట రాశాను తాజాగా షాద్నగర్లో జరిగిన ఒక ఘటన పైన. అవును, అది ఒకసారి మా కోసం అంటే నేను పోలీసుల మీద అప్పటికప్పుడు నాకు మా పూజమ్మనే ఇంట్లోకి వెళ్ళేది వాట్సాప్ పంపింది, చూడ ఇత భర్త ముందనే ఇట్లా భార్యని 3rd డిగ్రీ చేసిరట, ఇది ఏంది, ఇది ఇంత ఘోరమా అంటే ఏమంటారు తొందరగా రాయి పాట, నువ్వు చూడలేదా ఇది అంటే చూడలేదమ్మా అని చెప్పి అప్పుడు అంటే ఈ కోణం ఏదైతుందనా ఈ పోలీసులు ఈ వ్యవస్థ అంతా కూడా రాజ్యానికి ఉంపుడు గత్తగానే పనిచేసినాయి. ఇది చాలా పెద్ద మాట, వాళ్ళు తీసుకోండి లేకపోతే ఇబ్బంది లేదు నాకు. కానీ రేపు పోలీసు వాళ్ళకి ఇబ్బంది వస్తే కూడా పాట పాడే వరుసల ముందు ఉండేది సుఖరామ నరసయ్యనే, దాంట్లో డౌట్ లేదు. నేను కాకి ఖద్దర్ రాజ్యం అని ఇప్పుడు మీరు చెప్పిన పాట అది రాసి కూడా చాలా రోజులు బయట నాకు గుర్తులేదు. కాకి ఖద్దర్ రాజ్యం అని ఒక పాట రాసిన. ఆ పాట రాసిన తర్వాత డిలీట్ చేసిరు. ఫస్ట్ ఒక 1 అవర్లో డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయిన తర్వాత ఎన్నిసార్లు డిలీట్ అయితే అన్నిసార్లు అప్లోడ్ చేసి ఛానల్ పోయిందాక చూద్దామని చెప్పి సెకండ్ టైం అప్లోడ్ చేసినాం, డిలీట్ కాలేదు. తర్వాత ఎస్పీలు డిఎస్పీలు ఎవరెవరు రకరకాలు తీసేయాలంటే నేను తీయను. ఒకవేళ అది అవాస్తవం అయితే నేను తప్పు రాస్తే ప్రజాస్వామ్యమైనటువంటి చర్యలు నా మీద తీసుకోండి, నన్ను అరెస్ట్ చేయండి, లోపల పెట్టండి. నేను తప్పు చేసినట్టయితే నేను తప్పు చేసిన రోజు ఖచ్చితంగా ఒప్పుకుంటా, తప్పు చేసినాను ఒప్పుకుంటా, శిక్ష అనుభవిస్తా. కానీ నేను తప్పు రాయలేదు, నేను తప్పు పాడలేదు, నన్ను అదే శంషాబాద్ తీసుకుపోండి, నేను వస్తాను. అక్కడ ఉన్నటువంటి ప్రజల కాడికి పోతే చెప్తారు కదా, ఎస్పీ డిఎస్పీలతో అదే మాట్లాడినా. ఇప్పుడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆయన మీద మీ ఒపీనియన్? అవసరాల కోసం తమను కాపాడుకునేటువంటి ప్రయాణంలో భాగంగా నడుస్తుంటాడు. అదే సార్ పైన మీరు పాట కూడా వాడింది. అదే సారు బీఎస్పీలో ఉన్నప్పుడు మీరు సపోర్ట్ కూడా చేసి ఉంటారు. అసలు మీ ఆ పాట ఒకసారి మా కోసం. అంటే నేనేమిటంటే బీఎస్పీగా ఉన్నప్పుడు నేనేం సపోర్ట్ చేయలేదండి అక్కడ కూడా. వాళ్ళు మొట్టమొదటిసారి వేదిక మీద కూడా నన్ను కొంచెం మా వ్యక్తులు అంటే నా ఏమంటే పర్సనల్ వ్యక్తులు అన్న నువ్వు బహుజనవాదం కోసం మాట్లాడతా అని చెప్పినావు కదా, ఇది బహుజన వేదిక కదా ఎక్కాలని చెప్తే అడుగు చూడేసరికి పార్లమెంటులో పొందగలిగినటువంటి బీఎస్పీ బాధ అది బహుజన సమాజ్ పార్టీ అని రాసి ఉన్నది. నేను ఆ వేదిక మీద చెప్పిన బీఎస్పీ పార్టీ ఒక రాజకీయ పార్టీ, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడంతా బహుజన రక్త సంబంధికులు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద బిడ్డలు ఉన్నారు కాబట్టి వీళ్ళందరి కోసం వచ్చినా నేను అని చెప్పి నా వేదిక మీద కూడా ఏదది ఎంత చెప్పినా కానీ దళిత బహుజనులో ఓరి రాజన్న ఎండ్రికిచ్చాలోలే ఎక్కి జారేరో ఏ విసేతు అప్పటి పూటకే ఆరాట పడుతూ దళిత బహుజనుడు వెనుకొచ్చే ముప్పును ఎవడెరగాడాడే ఎట్లా చేతు. ఆ వేదిక మీద పాట వెళ్ళినా నేను ఆ రోజే చెప్పిన క్లియర్గా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న ఎక్కువ కాలం బీఎస్పీ పార్టీలో ఉండడు, అయితే బీజేపీ లేదా బీఆర్ఎస్ అని నేను చాలా క్లియర్గా చెప్పిన అటు 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు అది అయిపోయింది. పోయిన తర్వాత కూడా ఏమైంది ఆర్ఎస్పీ సేదయ్యిందా బీఎస్పీ అని పాట రాసిన తర్వాత అన్నకు సంబంధించినటువంటి శైర వాళ్ళు కావచ్చు రకరకాలుగా వాళ్ళు మాట్లాడతారు కదన్నా. అయితే ఏందనంటే నేను ఆ పాట కూడా పూర్తిగా మొత్తం విన్నా. అయితే కొన్ని విషయాలలో అసలు బహుజనవాదం అంటే ఏంది మీ దృష్టిలో? అంటే బహుజనవాదం అని అంటే మంచి క్వశ్చన్ అడిగారు. బహుజనవాదం అనేది అందరూ ఏమంటారు అంటే బహుజనవాదం అంటే అగ్రవర్ణాల మీద కొట్లాడాలి, అగ్రవర్ణాల కంటే మనం ఎక్కువ కావాలి, అగ్రవర్ణాల చేతిలో ఉన్నటువంటి రాజ్యం తీసుకోవాలి. మరి రాజ్యం తీసుకొని ఏం చేస్తారు వీళ్ళు? అసలు దేశంలో అగ్రవర్ణం అంటే ఎవరు? రెడ్డిలా, వెలుమల, నాయుడుసా, కోమట్సా? వీళ్ళంతా శూద్రులే కదనే. వీళ్ళు అనాదిగా వీళ్ళకి భూములు ఉన్నాయి, కద్దరంగిలు వేసుకోగలిగిరు, పెట్టుబడిదారులుగా మారగలిగిరు, సూటు బూటు వేసుకోగలిగిరు, ఫ్లైట్ ఎక్కగలిగిరు, బయట దేశం పోగలిగిరు, ఎకనామికల్గా ఎదిగిర్రు. ఇక్కడ మైనార్టీ ప్లేస్లో ఉన్నటువంటి ఆర్య బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళకు సంఘం కావాలి కాబట్టి సంఘాన్ని అంతా కూడగట్టుకోవాలి. అసలు బహుజనవాదం అని అంటే ఏంది?
కింది స్థాయి కులాలన్నీ ఏకం కావాలి. బహుజనం అంటేనే అంతా కలిస్తాయి, అంటే ఎక్కువ శాతం అని అర్థం. బహుజనం అంటే అదే కదన్నా, ఎక్కువ శాతం కలిగినటువంటి పీపుల్స్ అంతా ఏకమైతే మిమ్మల్ని ఎవడైతే ఎక్కువ శాతం ఉన్న మిమ్మల్ని విభజించి పాలిస్తున్నటువంటి మన ధర్మశాస్త్రం ఆర్యబ్రాహ్మణ ఆ వర్గం ఏదైతుందో వాళ్ళ మీద మీరు చదువులల్లా కొలువులల్లా రాజకీయాలలో అన్ని రకాలుగా ఎదిగి పొలిటికల్ దా ఈ మాస్టర్కి అని చెప్పి అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే చెప్పినాడో ఆ ఫిలాసఫీలకి మనం వెళ్ళిపోవాలనేది తప్ప అగ్రవర్ణాలని హింసించడము లేకపోతే అగ్రవర్ణాలకి చెల్లి గుంజుకోవడం కాదు. ఇప్పుడు బహుజనులు ఏకం కావాలి, బహుజనుల రాజ్యాధికారం రావాలన్నా అందులో పోయినా 100,000 కులాలు ఉన్నాయి కదన్నా. ఏ కులం అధికారంలో కూర్చుంటుంది అనేది కూడా తెలియదు కదా. ఎక్కడైతే ఆధిపత్యం ఉన్నదో ఆధిపత్యం నుంచి విడిపోయి అక్కడ నిలబడాలనేదే అంశం. ఇది అంబేద్కర్ చెప్తాడు. అయితే అంబేద్కరిజంలో అసలు వాస్తవానికి ఈ కులాలన్నీ పెట్టింది కూడా అంబేద్కరే కదా. కుల విభజన చేసింది నేను అనుకుంటున్నాను నా పర్సనల్గా. అంటే ఈ కులం ఇట్లా మీరు కొద్దిగా రిజర్వేషన్ తీసుకోండి, రిజర్వేషన్ లేకపోతే కులమే లేకుంటుంది కదా. నాకు చిన్న డౌట్, నేను చదువుకోలే కదా, మీరు ఏం చదువుకోరు అన్న? నేను చదువుకున్నా, గ్రాడ్యుయేషన్. కులాలు అంబేద్కర్ పెట్టిన ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు ఆయన కుల ఇప్పుడు రెచ్చగొట్టింది ఆయన కదా రిజర్వేషన్ల కోసం. ఎక్కడ ఇప్పుడు మీకు ఇప్పుడు క్యాస్ట్ వద్దంటారు, రిజర్వేషన్ పోయినప్పుడు మాత్రం మీ క్యాస్ట్ మీద రిజర్వేషన్ తీసుకుంటారు ఎందుకు? నేనా రిజర్వేషన్ తీసుకోరా మీరు? క్యాస్ట్ తీసుకోడా? సుక్కరామ్ నర్సే రిజర్వేషన్ తీసుకోడా? ఇప్పుడు కెమెరా పట్టుకుని మా ఎంఆర్ ఆఫీస్లో కోరి, సంస్థ నారాయణపూర్ ఎంపీడీ ఆఫీస్లో కోరి లేదా ఎంఆర్ ఆఫీస్లో కోరి నా మీద కులం సర్టిఫికేట్ ఉందేమో చూడరు పోయి మీరు. పొద్దున జాబ్ ఏదైనా ఎవరికి జాబ్ వస్తుంది? అరే మీకు రాకపోవచ్చు, మీ పిల్లలకు జాబ్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా మీరు కులం సర్టిఫికేట్ పెడతారు కదా. ఇక్కడ రామ్ నర్సే అనే ఒక పర్సన్ కదా, నేనేమంటే నా పిల్లలు ఎటు పోతారు ఏ దిక్కు పోతారు అనేది వాళ్ళ మీద నా ఆంక్షలు చూపడం తప్పు కదా. అది కూడా ఆధిపత్యం అవుతుంది కదా, అది తప్పు. వాళ్ళు ఎటన్నా బతకని, వాళ్ళు ఏమన్నా చేయని, కాకపోతే వాళ్ళు తప్పుతో పోతే అది బెటర్, అది సరైంది కాదు, ఇది మార్గం అని చెప్పగలుగుతాం. కానీ వాళ్ళకి కంచెలు ఇస్తేందుకు నాకు అంటే ఏ రిజర్వేషన్ వచ్చినా మీ ఫ్యామిలీ నుంచి. ఇంకో క్వశ్చన్ ఉంది ఏంటంటే కులాలు అంబేద్కర్ నిర్మాణించినట్టు కదా కులాలు. ఇప్పుడు అంబేద్కర్ గారు రిజర్వేషన్ పెట్టడం వల్ల ఈ భారతదేశానికి సంబంధం లేనటువంటి కులం, ఆ కులం ఆర్యబ్రాహ్మణ కులం. వలసొచ్చినటువంటి పిలకతో ఒక పీకుడు మంతులు ఇడికి వచ్చిన తర్వాత ఒక భ్రమలో ప్రజల్ని ముంచి దైవం అనేటువంటి బండరాయినికి బొట్లు పెట్టి మొక్కిపిచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏ వృత్తిని బట్టి ఆ వృత్తుల వారిగా కులాలను పెట్టి విభజించి పాలిస్తున్నటువంటి సందర్భంలో రాజ్యాంగం రాసేటువంటి సమయం దొరికినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు, దాన్ని పొందుపరిచే విధానం దొరికినప్పుడు, ఆ సందర్భంలో ఈ దేశంలో ఇన్ని కులాలు ఉన్నాయి, ఈ కులాలకు ఇంకా మూతికి ముంతేసిరు, ముడ్డికి కంపేసిరు, వీళ్ళు కూడా నలుగుట్లో 4 మెతుకులు తినాలి, వీళ్ళు బళ్ళెకు పోయి చదువుకోవాలి, వీళ్ళు కూడా స్వేచ్ఛగా తలెత్తుకొని పార్లమెంటు అసెంబ్లీలో హాయిగా మాట్లాడేటువంటి ప్రజాస్వామ్యం కలగాలని చెప్పి మాట్లాడి కులాల వారిగా రిజర్వేషన్ మొట్టమొదటిగా ఆర్యబ్రాహ్మణులకే పెట్టింది కదా బాబాసాహెబ్ అంబేద్కర్. కులాలు పెట్టిన వాళ్ళకే వర్గీకరణ ఇచ్చింది ఆయన, వీళ్ళు కూడా మనుషులే కదా, మళ్ళీ వీళ్ళు ఎదుగుతా వాళ్ళ మీద కూడా అదే జరుగుతుంది అని చెప్పి అదేమంటారు రిజర్వేషన్ పెట్టిండు ఆయన. మీరు ఏకంగా కులాలని అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ల కోసమే కదా అట్లా చేసింది. ఇప్పుడు రిజర్వేషన్ లేకపోతే కులమే రాదు కదా. కులం ఉన్నది కాబట్టి రిజర్వేషన్ పెట్టిండు పెద్దన్న. రిజర్వేషన్ పెట్టిన తర్వాత కులం రాలే. అరే ఇప్పుడు రిజర్వేషన్లే వద్దనుకుంటే ఇప్పుడు నీకు 34 మార్క్స్ వచ్చినప్పుడు నీకు జాబ్ రావడం, నాకు 80 మార్క్స్ వచ్చినప్పుడు ఇంకో ఆయనకు 60, ఇది పంచేదే ఉండదుగా. ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళకి జాబ్ వస్తుంది. స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 72 సంవత్సరాలు అవుతుంది. మేజర్గా అప్పర్ ఉద్యోగాలలో ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు? రెడ్డిస్, బ్రాహ్మణ్స్, ఇంకా వేలమ్మ ఇట్లా ఉన్నారు కదా. అవును, ఓసీ ఓబీసీ కేటగిరీకి చెందిన వాళ్ళే ఉన్నారు కదా. మీరు దీన్ని దేని పుణ్యానయ్యారు? అరే చదువుకురు, టాలెంట్ ఉంది కాబట్టి. జీవితంలో చదవలే, వీళ్ళ విషయానికి వస్తేనే రిజర్వేషన్. అరే బల మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ ముఖ్యమంత్రి రెడ్డిలకు 10% కావాలి రిజర్వేషన్ అనే దాని మీద సంతకం పెట్టిండు. తీసి చూద్దాం పర్రి, నేను తప్పు మాట్లాడితే తీసి చూద్దాం పర్రి. ఏం మాట్లాడతారు పెద్దనా మీరు? అంటే ఇప్పుడు రిజర్వేషన్ లేకుండా ఉంటే మనం అంతా మంచిగానే ఉంటాం కదా. కులం లేకపోతే రిజర్వేషన్ ఆయన ఎందుకు పెడతారు? మీరు బలే ఉన్నారు. ఓకే, కులం లేకపోతే రిజర్వేషన్ అనే ప్రక్రియ ఎందుకు వస్తుంది? నువ్వు మనిషివే కదా అని ఓటే లేదు సార్. దొరసా నమ్మకం ఉన్నది ఓటు ఒత్తుకునేది. మా వాళ్ళు అందరు ఒత్తుతే వీళ్ళకి ఒత్తుతారు పోయి అని చెప్పి మా వాళ్ళకి ఒత్తే అటువంటి హక్కు ఇచ్చిండు అంబేద్కర్. మాకు మా బిడ్డలు ఏంటంటే ఒత్తుడు వదిలిపెట్టి ఆయన మొక్కుడు మొదలుపెట్టిరు. ఒత్తుడు వదిలిపెట్టి మొక్కుడు మొదలుపెట్టిన తర్వాత రాజ్యం ఎట్లా వస్తుంది? గద్దారని అంటాడు, ఎక్కే సింహాసనం మొక్కితే రాదు, అది తొక్కితే వస్తుంది అని. ఆ తొక్కే విధానం మా వాళ్ళ కాడ రాజకీయపరమైనటువంటి చైతన్యం లేదు. ఇంకా మా కులాలే కుట్టారు. ఇప్పుడు ఏమంటారు, కుర్మ ఆయన అంటే గొల్ల ఆయన కూడదు, బంట ఆయన అంటే తెలుగు ఆయన కూడదు, గౌల ఆయన అంటే ఇంకో ఆయన కూడదు, మాది ఆయన అంటే మాల ఆయన కూడదు. ఇట్లా రకరకాల కొట్లాటలు ఉన్నాయి కదా. ఓకే, మీరు ఇంకొక దగ్గర కూడా చెప్పారు ఇప్పటికీ డప్పు కొడతా నేను ఊర్లో అని చెప్పి.
ఇప్పటికి డప్పు కొడతారా? కొడతా. అంటే నాకు సందర్భం వచ్చినప్పుడు ఊర్లోనే ఉన్నారు, ఉత్తగానే ఉండరు. అంటే ఇప్పుడు ఉత్తగా టైం లేదు అన్న. ఎప్పుడైనా ఊర్లో పోయినప్పుడు మన ఊర్లో ఎవరైనా చనిపోతే కొడతా. అయితే ఇంకొక తాజాగా ఒక తాన జరిగింది. ఏదన్నా ఎంబీఏ చదివిన ఒక విద్యార్థిని డప్పు కొట్టలేదని ఊర్లో నుంచి వెళ్ళేసారు. అవును, దాని మీద మీ ఒపీనియన్? ఎందుకు కొట్టాలి? అరే మీరే అన్నారుగా ఇప్పుడు ఇంత నేను సెలబ్రేట్ అయినా కూడా నేను డప్పు కొడతాను. నేను సెలబ్రిటీ కాదని చెప్పిన ఫస్ట్ మీకు. నేనేమంటా అంటే ఊర్లోకి పోతే ఇప్పుడు నేను పుట్టిన సమాజంలో ఎవరు చచ్చిపోయినా డప్పు కొడతాను. ఎందుకు కొడతానంటే నాకు ఏమంటారు షోక్ నాకు అది. కానీ ప్రత్యేకంగా కొట్టమని ఎవడని అంటే ముడ్డుబట్టలు కొడతా. నా ఇష్టం ఉంటే కొడతా, లేకపోతే లేదు. నువ్వు కూడా చెప్తుంది కొట్టమని. వాళ్ళు అదే ఫాలో అయ్యారు. ఖచ్చితంగా నువ్వు కొట్టాలనేదే కదా మనవాదం. అవును, ఎందుకంటే వాళ్ళు ఎంబీఏ చదువుకోరు, కొట్టాలనేదే కులం, బయట ఎడ్యుకేషన్. అందుకే కదా అంబేద్కర్ రిజర్వేషన్లు రాసింది. అంటే ఇన్ని కోణాలు ఉన్నాయి అన్న బయట వాళ్ళు చదువుకురు, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్. వాళ్ళు ఏదో ఫెస్టివల్కి ఇంటికి వస్తే ఇట్లాంటి జరిగినాయి. డప్పులు కొట్టుడే కాదురా బిడ్డ, దండును గట్టాలే, తక్కువ కులమని నిక్కే కొడుకుల గుండెల దన్నాలే, కుట్రకు పుట్టిన కులాల నేల మట్టం చెయ్యాలే. నెక్స్ట్ పాట చేస్తున్నా. డప్పులు ఎందుకు కొట్టాలి అసలు? అరే ఇప్పుడు డప్పుల కాడికి వస్తే కూడా ఏమరా మాదిగోళ్ళు వచ్చినారా? ఎవరు మాలోళ్ళు కొంతమంది కొన్ని ఊర్లలో బేగరోళ్ళు అయ్యి ఏమంటారు దాన్ని పాడ కడతారు. ఆ బేగరోడు వచ్చిన వాడరా అని మాట్లాడతారు. అరే నీ కాడికి వచ్చి నీ కడుపులో వచ్చిన కొడుకు కంటే కూడా మేమే ముందు లక్ష్యం నీ తారుతూరని ఎందుకు పడాలి? నీ డప్పు నువ్వు కొట్టుకోపోయి అమ్మ, నువ్వు కొట్టుకోపోయి నువ్వు కట్టుకోపోరా భయ్. నువ్వు ఇచ్చే తుప్పకాయల కాడికి వచ్చి నీ కాడికి వచ్చి డబ్బు కొట్టారా? కొట్టుకో. నీకు ఎంత రుబాబు ఉంది ఆ కొట్టుకో. రుబాబు అని అంటున్నావు, కొట్టుకోపో. ఎందుకు కొట్టారా భయ్? కొట్టం. మాకు ఇప్పుడు మావాడు కూడా నా చిన్న మేము కొట్టుకుంటాం పో, మా ఇష్టం అది. ఓపెన్ మైండ్. నీవు ఉంటే నీ జీల దమ్ముంటే పోయి కొట్టుకో. ఎవడదురుడు? నువ్వు ఎందుకు వచ్చావు కాపాయన అని ఏం అడగావు, ఎందుకు వచ్చావు బాపనాయన అని ఏం అడగావు, ఎందుకు వచ్చావు వెలువాయన అని ఏం అడగావు. అవసరమే ఉంది. మేము చేసాము. ఇప్పుడు మేము చేస్తేనేమో అంటరాడితనం అయింది కదా. మరి మీరు చేస్తే ఏమవుతుందో? బాపంతనం అవుతుందో, మరి బలిసినతనం అవుతుందో చూద్దాం అప్పుడు అన్న. అయితే ఇంకొక విషయం, ఏదైనా ఒక మంచి ఆఫర్ వచ్చింది ఒక మంచి పొలిటికల్ లీడర్ దగ్గర నుంచి, అన్న మారిపోతారా రామ్ నరసన్న పాటలు పాడడానికి? అంటే మస్తు మంది గాయకులు ఈ ప్రజాస్వామ్యం కోసం పాడుకుంటూ వచ్చిన వాళ్ళు పొలిటికల్ పార్టీలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, పొజిషన్లు కూడా తీసుకొని ఉన్నారు. రామ్ నరసన్న కూడా నెక్స్ట్ అదే ఆఫర్ ఉందని నిన్న బయట. అంటే నేనన్నా ఆల్రెడీ నిన్న మొన్ననే ఒక పోస్ట్ డెలివరీ చేశారు కాంగ్రెస్ పార్టీలో. ఆ పోస్ట్ ఫస్ట్ నాకే ఇస్తా అని చెప్పి ఒక మంత్రి, ఒక పెద్ద కళాకారుడు, ఇంకొక మహిళా సామాజిక వర్గానికి చెందినటువంటి స్టేట్ నాయకురాలు వీళ్ళంతా యూనివర్సిటీకి పిలిచారు. నన్ను పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారు. అన్న నువ్వు చేయాలంటే నేను గొర్రెలను గాయలేనని చెప్పిన. గొర్రెలను గాయలేను అని చెప్పిన. నెలకు 2 లక్షల జీతం వస్తుంది, లైఫ్ బాగుంటుంది, అన్ని రకాలు ఉంటుంది. కానీ నేను గొర్రెలను గాయలేను అని చెప్పిన క్లియర్గా. ఏంది ఆ దుడుగర్ర పట్టుకొని చెట్టు తిరిగినట్టు, మా గొల్లకుర్మ సోదరులు తిరిగినట్టు అంత శ్రమ పడాలంటే నాతోని కాదు. రెండోటి గొర్రెలనే చెప్పింటేనేమో కానీ అల్లున్న గొర్రెలు అసలేని ఎండ్రికిచ్చాలి, నేను గాయలేను రా నాయన, నేనేడా పట్టుకుంటా పీతల్ని అని చెప్పి నాతోని కాదు. రెండోటి నన్ను కోరుకున్నందుకు థ్యాంక్స్, రాలేకపోతున్నందుకు సారీ, నువ్వు వాటే నేను ఇట్టే అంటే ఇక లైఫ్ టైం రామనరసన్న ప్రశ్న ఎప్పుడు పాట అయిపోయింది. నేను ఒకటే చెప్తున్నా, మందకృష్ణ గారు బీజేపీకి ఓట్లు వేయమన్న రోజు నేను ఒక మాదిగ ఉండి కూడా నాకు కులంతో పని లేదు కాబట్టి న్యాయంతోనే పని, ఏమన్నా జాతితోని పని లేదు, నీతితోనే పని నాకు. నేను మందకృష్ణ అన్న బీజేపీకి ఓట్లు వేయమన్న రోజు కూడా నేను క్లియర్గా అల్ల ఏం రాసిన, సాగు కంటే ప్రమాదం మనవు సంకనెక్కడము, అది ఎట్లా పోతావు అన్నాను అని అడిగినాను. ఇవాళ వర్గీకరణ అనేది న్యాయబద్ధమైన ఉద్యమం. మనం కొట్లాడి తెచ్చుకుందాం, ఇంకా 4 ఏళ్ళు పడుతుంది. ఏమవుతుంది? ఇంకో 4 ఏళ్ళు పడుతుంది. కొట్లాడి తెచ్చుకుందాం అనే ఫైన్ టప్లో నేను మందకృష్ణను కూడా అడిగిన. ఇవాళ మాలలు అడ్డుపడుతుంటే కూడా మాలల మీద కూడా రాసిన. సామాజిక న్యాయమైన అంబేద్కర్ వాదానికి అడ్డుపడే మాలలు అంబేద్కర్ వాదానికి వారసులు ఎట్లయితారు? ఇలా మనోళ్ళు రకరకాల బట్టలు చెప్పుకొని ఏం రానవసే మా మాల బిడ్డని చేసుకుని నువ్వు మా మీదనే పాట పాడతావా అంటే, మాల బిడ్డని చేసుకుంటే పాట పాడద్దు అంటే మాలలకు సపోర్ట్ చేయాలా? ఇప్పుడు రెడ్డిలో పిల్లగాడు బల్జోలో పిల్లని చేసుకుంటాడు, బల్జోలో డప్పు కొట్టాలా పోయి? రెడ్డిలో పిల్లగాడు మాదిలో పిల్లని చేసుకుంటాడు, తెల్లారు వచ్చాడు పిల్లలకి డప్పు కొట్టాలా ఏంది? ఈ అనే ఏమంటారు నా భాషలో చెప్పిన అనే బాడకాలకి ఏమైనా సొయ్యి ఉండాలి అన్న. మీకు ఈ విషయంలో ఇప్పుడు మీ మ్యారేజ్ విషయంలో ఇప్పుడు మీ ఫ్యామిలీస్ అంతా కూడా మీతో, వాళ్ళ ఫ్యామిలీ మీ వైఫ్ తరపున కానీ మీ తరపున కానీ అంతా లేదన్న, నేనైతే ఎప్పుడు లేదు. ఆమె వస్తుంటుంది అప్పుడప్పుడు, ఆమె మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతుంటుంది. ఇక మా ఇంట్లోనంటే ఎప్పుడు ఉంటుంది ఆ కులం పరిచయం పోదు. అంటే నాకు అంత దాని మీద అంత పరిజ్ఞానం కూడా లేదు. ఇప్పుడు మాలా మాదిగా అనేది 2 సేమ్ ఎస్సీ కేటగిరీ, దాని కిందకి వస్తాయి. కేటగిరీ ఎస్సీ అనేటువంటి కేటగిరీ ఒకటి కావచ్చు కానీ కులాలు వేరు కదన్నా. ఇప్పుడు కాపులు అంటే రకరకాల కాపులు ఉంటారు.
అవును. శేల్క కాపోడు అంటారు, ఇంకేదో రెడ్డిస్ అంటారు, ఇంకేదో అంటారు వాళ్ళు. దాంట్లో కూడా వీళ్ళు దళితులలో కూడా మాలలు, మాదిగలు, మాదిగ ఉప కులాలు, ఇట్లా అనేక కులాలు ఉన్నాయి. వీళ్ళది ఒక షెడ్యూల్ ఏబిసిడి వర్గీకరణ బీసీలలో ఉన్నది కదా. అక్కడ మంచి ముచ్చటకు వచ్చిన మనం ఏబిసిడి వర్గీకరణ బీసీలలో ఉన్నప్పుడు న్యాయబద్ధం ఎట్లయితుంది, ఎస్సీలకు వచ్చినప్పుడు అప్రజాస్వామికం ఎట్లయితుంది? మరి ఇదే మాలలు ఏబిసిడీకరణ వద్దు మనం కలిసి ఉందాం అనేటటువంటి మాలలు బీసీల కాడికి పోయి ఏబిసిడీకరణ మీరు ఎట్లా చేసుకుంటారు ఇది తప్పని మాట్లాడతారా? 3 బట్టలు ఎడగొట్టి ఊళ్ళకి వెళ్ళకూడతారు బీసీలు వచ్చి అనగలుగుతారా? అనలేరు కదా. అది న్యాయబద్ధంగా కాబట్టి చేసుకున్నారు. ఇప్పుడు మాకు న్యాయబద్ధంగా కాబట్టి మాకు కావాలంటారు వీళ్ళు. ఇప్పుడు మాదిగ ఉపకులాలు కావాలనేది అదే కదన్న. ఆ ప్లేస్లో మాదిగలు ఉన్న రాస్తా, ఎవరున్నా రాస్తా, నేను ఆ ప్లేస్లో మాలలు ఉన్న రాస్తా, ఎవరు రాస్తా. రేపు వర్గీకరణ అయినా కాకపోయినా మాలలకి ఏమైనా ఇబ్బంది వస్తే కూడా ముందు వరుసలో పాట రాస్తాడు రావాలి సార్, దాంట్లో డౌట్ లేదు అన్న. రాజగోపాల్ రెడ్డి పైన మీరు పాట పాడారు. అవును, మీది నల్గొండనే. అవును, ఆయన సర్కిల్ వేరాడ, అవును, ఆయన కథ వేరు, లెక్క వేరు. నేను ఇన్న కాడికి చూసింది తక్కువే, అంటే ఇన్నది ఇంకెక్కువ ఉంటుంది కదా, అన్ని కళ్ళకు కనిపించాయి. అలాంటి దానిపైన మీరు పాట రాస్తే ఒక అప్రాక్సిమేట్లీ ఒక 1 మిలియన్ చేంజ్ వ్యూస్ ఉన్నాయి. అంటే ఎంత అనుకున్నా మీ ఏరియాలో 10,000 మంది ఓటర్లను డ్యామిట్ చేసేసారు. ఆడ మీకేమి ఇబ్బంది కలగలేదా? కలుగుతుంది, ఎందుకు కలగదన్నా? లోకల్ కదా, లోకల్ లీడర్, లోకల్ వ్యక్తి. నిజం మాట్లాడుతాడు లోక విరోధి అంటారు కదా. కాబట్టి రకరకాలుగా జరుగుతుంటాయి. తర్వాత నీ పాట వల్లనే ఓడిపోయినని ఒప్పుకోవడం జరిగింది, రకరకాలుగా అన్నీ చేసిరు. అంటే ఎవరు అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతుంటారు, ఎవరు స్వేచ్ఛ వాళ్ళది, మనం అన్నిట్లేదు. నేనేంటంటే ఇది నా స్వేచ్ఛ, నేను అన్పార్లమెంటరీ భాష వాడలేదు కదా ఎక్కడ కూడా, నేను ఆరితోరు అనలే కదా నేను. అంటే బయట మీరు హైదరాబాద్లో ఉండి ఇట్లాంటి పాటలు పాడితే మీకు ప్రెజర్ తక్కువ ఉంటుంది. ఆయన ఇలాకాలు ఉండుకుంటే ఆయన మీద పాట పాడడం అనేది, అది ఆయన ఇలాక ఎవరు చెప్పారు? అరే పొలిటికల్ లీడర్ కదా. పొలిటికల్ లీడర్ అంటే ఏడిపోతే అలాదే అది నడుస్తుంది. మీరే చెప్పారు కదా రెడ్డిలది వెలమలది నడుస్తుందని. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆయన పొలిటికల్ లీడర్ ఎక్కడ పోతే ఆ విలాక ఆయనదేనా? ఇక అంతే కదా, ఆయన తలుచుకుంటే ఇబ్బంది పెట్టడం. నా మునుగోడు నియోజకవర్గానికి ఆయనకు సంబంధం లేదు కదా. తలుచుకుంటే పొలిటికల్ లీడర్ ఇబ్బంది పెట్టడం ఎంతసేపు అన్న? ఇబ్బందుల విషయానికి వస్తే ఓకే, పెడతాడేమో. ఇప్పుడు ఆయన ఇబ్బంది పెట్టగలుగుతాడు అనుకుంటే తిరిగి ఇబ్బంది పెట్టలేమా? తిరిగి ఏం చేయలేమా? గంతలేమే ఇంత పెద్ద పాటలు రాస్తామా పెద్దనా? అట్టేట రాస్తాడు అన్న. అయితే ఇంత గట్టిగా మాట్లాడుతుంటే ఇప్పటికి కూడా మళ్ళొకసారి అడుగు, ధైర్యం 2 విషయాలు ఉంటుంది. ఒకటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, 2 మావోయిస్టుల సపోర్ట్ ఏదైనా ఉండే. అంటే మీ మాటల్లో మొత్తము కమ్యూనిజం కంటే ఎక్కువ మావోయిస్టుల ఇదే కనిపిస్తుంది. అంటే బెదిరింపులు. అంటే మీరు మాట్లాడుతుంటే కూడా సుధమా అన్నట్టు మాట్లాడుతురుగా. బరాబర్ చెప్తున్నా. అంటే ఈ ధైర్యం ఎక్కడికి వెళ్ళి? నేను మళ్ళీ చాలా ఇంటర్వ్యూలో చెప్తాను, మళ్ళీ చెప్తున్నా. నాకు ఎవడు శత్రువు లేడు భూమి మీద. నాకు శత్రువు అనుకున్న వాడు నిజంగా వస్తే భూమి మీద ఉంచా. క్లియర్ ఓపెన్గా చెప్తున్నది, అందరు కెమెరా ముంగలు చెప్తున్నా కదా. నువ్వు నన్ను చంపేటప్పుడు నన్ను నేను బతికించుకోవడం కోసం నేను చంపడంలో తప్పేం లేదు కదా. ఇది రాజనీతే కదా, యుద్ధనీతే కదా, అందులో భాగంగా అవుతుంది అది. అది నక్సలైట్లు అయితేనే కావాలని లేదు. నిజంగానే మీ అంటే ప్రతిపాదన ప్రకారం నక్సలైట్లు ఉండదు మరి ఇప్పుడు? ఉండొచ్చు, మిమ్మల్ని చూస్తే ఉండడం అనిపిస్తుంది నాకైతే. ఉండొచ్చు అనే ఊహతో నడకూరు, ఉన్నారా లేరనే క్లారిటీతో నడు. అంటే ఒక్క విషయం అయితే చెప్పగలదా, ఉంటే నిజంగా మీలాగానే ఉంటారు ఇంత ధైర్యంగానే అంటే ఉంటే అలాగ ఉంటారు అనుకుంటారా? ధైర్యంగా ఉంటారు. అంత గొప్ప బిడిదిచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. నాకు అంత అదృష్టం లేదు అన్న. అయితే ఫైనల్గానా రామనర్స్ అన్న పాట ఎంతవరకు పోతుండొచ్చు? ఇంకా ప్రతి విషయం మీద నేను పోరాడుతూనే ఉంటానంటారు. అంటే ఒక స్టేజ్లో మీకు ఎంత ప్రెజర్ వచ్చినా ఏమొచ్చినా అవసరమైతే నేను అన్ని ప్రెజర్లు దాటుకొని కూడా నేను ఇంతవరకు పాట రాయగలుగుతా, నా దేహం దహనం అయ్యేదాకా. అంతేనా? చివరి వరకు కూడా ఖచ్చితంగా. ఎందుకనంటే నేను చాలాసార్లు చెప్పిన, మళ్ళీ కూడా చెప్తున్నా, ఒక కులాన్ని ఒక మతాన్ని అంటు పెట్టుకొని పాట రాయడం రావండి సార్. నాకు ఇది ప్రజాస్వామ్యం, ఇది రాజ్యాంగబద్ధమే, ఇది చట్టపరమే అనిపించినప్పుడు ఖచ్చితంగా అది పార్టీ కావచ్చు, నాయకుడు కావచ్చు, ప్రాంతం కావచ్చు. ఉక్రెయిన్ మన దేశమేనా? ఉక్రెయిన్ మీద యుద్ధం జరిగిన యుక్రెయిన్ రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, ఏషియన్ కంట్రీస్. రష్యా మీద కూడా పాట రాసిన నేను, నా కంట్రీ ఏం కాదు కదా, దాని మీద కూడా రాసిన. అంటే మానవత దృక్పథం కదా కలిగినప్పుడు, పక్క జీవికి బాధ అవుతున్నప్పుడు 10 ఉన్నోడు 10 ఇస్తాడు. అక్కడ పాట ఉంది కాబట్టి పాటిస్తున్నా అంతే. ఇవన్నీ ఎందుకే అసలు నేనేమంటా అంటే, ఇవన్నీ ఎందుకు? మంచిగా టాలెంట్ ఉంది పాడేది, వాడినా పైసలు వస్తాయి, ఏ లీడర్ దానికైనా అంత ఉంటుంది. అలాంటి ఇప్పుడు నేనైనా అదే అనుకుంటే మంచి పాపులారిటీ వచ్చింది, చేసేటంత కడిగి చేసిన, చలో మంచి లైఫ్ జీవితం, ఇట్లాంటిది ఏమన్నా లేదా మీ దగ్గర? నేను అందుకే అడుగుతున్నా, మళ్ళీ అడుగుతున్నా, మంచి లైఫ్ అంటే ఏంటిదో చెప్పురు నాకు. అని నేను మీ నోట్లకి వెళ్ళి వస్తుందేమని వెయిట్ చేస్తున్నాను నేను ఆన్సర్. అవును, నేను ఈ సడన్ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతాను. మంచి లైఫ్ అంటే ఏంటి చెప్తలేరు. మంచి లైఫ్ అంటే ఏముందన్న, మంచిగా కార్లు బంగ్లాలు, లైఫ్ వెల్ సెటిల్డ్, పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఇదేనా లైఫ్ అంటే? ఇదేనా ఒక సామాన్య మానవునికి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదే లైఫ్. నేను మళ్ళీ అడుగుతున్నా, ఇదేనా?
ఇది కావాలి, మంచి కార్లు, పేరు ఉండాలి. బంగ్లాలు, పైసలు, లాకర్లు, ఇదే కదా. అంతే అంతేనా? అంతేనా? నా దృష్టిలో ఇవి నథింగ్. ఆ. నేను కండోమ్ ప్యాకెట్ కంటే కూడా చిన్నగా చూస్తాను ఇట్లా. వాటికన్నా విలువ ఉంటుంది, సేఫ్టీ వాడుతుంటారు దాన్ని. వాటికంటే కూడా నేను చాలా చిన్నగా చూస్తాను. ఎందుకు చూస్తానంటే ఇవి అవసరాలు మాత్రమే. ఎందుకు అని అంటేనా, దేశంలో నేను చాలా వేదికల మీద చెప్పినది, చాలా బాధతో చెప్తున్నాను. నేను శరీరాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి దేశం అనేది కదా. ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు కదా. అందరిలాగా నువ్వు బతకొచ్చు కదా రామ్ నరసన్ అని అడుగుతున్నావు కదా. మరి అందరిలాగా నేను బతకాలనుకున్నప్పుడు అందరి దగ్గర ఉన్నటువంటి డబ్బు సమాజంలో సగటు మనిషిని ఆలోచించగలిగితే ఓ తల్లి శరీరాన్ని నమ్ముకునేటువంటి అవసరం రాదు కదన్నా. ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు బాగుంటే అసలు పని చేయాల్సినటువంటి అవసరం లేదు కదన్నా. సగటు మనిషి గ్రాడ్యుయేట్ చేసి కూడా ఏం ఉద్యోగం చేయాలనుకుంటున్నాం, ముందర పొట్టు వస్తుంది, నెత్తిన బట్ట వస్తుంది, 45 సంవత్సరాల వయసు వస్తుంది. మనకి ఓడియాల పిల్లలు. ఏం కంట్రీ అన్న మన కంట్రీ, ఎంతో తెగవగల కంట్రీ, ఎన్నో ఉద్యమాలు చేసే కంట్రీ. తిరుగుబాటు అంటేనే భారతదేశం గుర్తొస్తుంది. అలాంటి దేశంలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి దుస్థితిలో మనం బతుకుతున్నాం అంటే చాలా బాధాకరమైన విషయం. నేను అందుకే చాలాసార్లు అంట, ఎంతో టెక్నాలజీ కలిగినటువంటి దేశం ఇంకా కూడా మనం పొర్రుదండాలు పెట్టే కానీ ఉన్నాం. నేను ఒక పాటలు చెప్పిన, భారతదేశంలో పుట్టుడునే చేసిన తప్ప, మనిషిని మనిషిగా చూడని మతాలదేమున్నది గొప్ప, నేను జంతువయ్యి జన్మించిన ఈ జగమే నా కాళ్ళు మొక్కును, నేను బండరాయినైనా భగవంతుడా అని పూజిద్దురు, భారతదేశంలో మనువాదం కులం అంతులేని కుల గజ్జిమయం, చెదలకు పుట్టిన పుట్టకు పూజలు, నేల పాలాయ పాలధారలు, ఆవు మూత్రమే అమృతం అంటూ ఉచ్చకు దోసిరి జాపే కొందరు, మైల పట్టిన జాతులు నీటిని ముట్టినా పాపమేనని కర్కశంగా నరికి సంపుతూ కత్తుల దాహం తీర్చుతున్నారు. ఇప్పుడు ఏమంటారు, మూత్రం ఏదైనా మూత్రం అయినప్పుడు గోమూత్రాన్ని సేవించేటువంటి బాపనాయన నోట్లోకి వెళ్ళి, మూత్రం తాగే బాపనాయన నోట్లోకి వెళ్ళి మల్ల లీటర్ రాలే, మంచినీళ్ళు తాగినటువంటి మాలమాదిగల నోట్లోకి వెళ్ళి కంపెట్టి వచ్చామనేట కూడా సాగొడుతురా. ఏ ధర్మ ప్రకారం చెప్తారు? ఏంది ధర్మాలు? ఎవరికా కిరచే ధర్మాలు? మనుషులను బతికించేటువంటి ధర్మాలు కావాలి. మతం అనేది ఒక నమ్మకంగా ఉండాలి. నమ్మకం అనేది, మతం అనేది కలుపుకపోయేది, చంపేది కాదు, విడగొట్టేది కాదు, విభజించేది కాదు. మతం అంటేనే, ఇప్పుడు ఒక హిందూ మతం ఉన్నది, వేరే మతాల గురించి మాట్లాడుకుందాం, మన మతాల గురించి మాట్లాడుకుందాం. హిందూ మతం ఉన్నది, కలుపుకపోవడం నేర్చుకోవాలి. రైట్, ఆడు మాది కూడా రా, అరే ఇటు డక్కలోడ్రా, ఇటు సింధోడ్రా, ఇటు మాస్టోడ్రా, వాడు డప్పులే కొట్టాలి, ఇటు చెప్పులే కొట్టాలి, ఇటు పాడలు కట్టాలి, ఆడు కళ్ళు పోయాలి, ఇటు గొర్రెగాయాలి, ఇటు సుత్త కొట్టాలి, ఆడు బండలు తీయాలి, ఇటు కత్తులు చేయాలి. ఒకరోజు వస్తుంటారు అందరు ఇట్లా కలిసిపోయే రోజు. అన్న నేనేం చెప్తాను, మనం చూడకపోయి ఉండొచ్చు బహుశా, కానీ వస్తుంది ఇవ్వటానికి ఖచ్చితంగా. ఇప్పుడు స్వతంత్ర ఉద్యమం స్వదేశం వస్తుంది అనుకున్నా, ఉద్యమం చేసారు. 60 ఏళ్ళ కింద స్టార్ట్ అయ్యి 70 ఏళ్ళ కింద స్టార్ట్ అయినటువంటి తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ళు దాటినాక వచ్చిందన్న. ప్రతిదానికి ఎవడో ఒకడు పుట్టుకొని వస్తాడు. మారోజు వీరన్న లాంటి నాయకుడు పుట్టుకొచ్చినప్పుడు, లేకపోతే నాలాగా ఎంతో కొంతమంది నాతో పాటుగానో, లేకపోతే నాలాగానో, నాకంటే ముందేనో నీతిని నిటారుగా నిలబెట్టగలిగేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా సాధ్యమైంది. కాదు అనేది ఏది ఉండదన్న. అంటే మీరు దేవుణ్ణి కూడా మంచిగా నమ్ముతారు. నేను దేవుని నమ్మడం దేవుని కంటే మొదలు కూడా నన్ను నేను నమ్ముతా. ఎందుకనంటే నేను చేయాలనుకున్నది నేనే చేయాలి, దేవుడు వచ్చేయడు, ఇంకెవడు వచ్చేయడు కదా. కాబట్టి నన్ను నేనే నమ్ముతా. ఇవాళ దేవుడు అనేది ఉంటే కూడా మా కుమారులు చేసి ఇచ్చినటువంటి కుండ గురికి మా అమ్మకి ఇంత అయ్యింది, పసుపు బొట్టు ఎర్రబొట్టు పెడితే అంటారు అయిపోతుంది, మా అమ్మ తృప్తి కోసం ముక్కి వెళ్ళిపోతాం అన్నారు అట్లా. ఎందుకంటే కమ్యూనిజం భావజాలాలు ఎక్కువ ఉన్న వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉంటారు కానీ. అంటే నేనేమంటే కమ్యూనిజం భావాలు ఉన్నాయంటే నేను ఆ ప్రాంతంలో పెరిగింది వాస్తవం. నా కుటుంబం నక్సలైట్ కుటుంబం, నాకు కుటుంబం కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం. చాలామంది పానాలు పోగొట్టుకున్నారు మా కుటుంబంలో, చాలా రకాల బాధలు పడ్డాం, చాలా రకాల నష్టపోయినాం. అయినప్పటికీ కూడా కమ్యూనిస్టులు అనేటోళ్ళు నిజంగా కూడా దేవుని మొక్కరు. కానీ ఇప్పుడున్న కమ్యూనిస్టులు దేవుళ్ళ చుట్టే తిరుగుతారు ఈ దేశంలో భక్తిని ప్రేరేపించే స్థితికి వచ్చేటట్టుగానే కమ్యూనిస్టులకు కనబడటం లేదు, కనుమరుగయ్యారు. ఇంకోటి మీ ఏరియాలో మావోయిస్టులు వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా,
మీరు గన్ను చూసిరా ఎప్పుడన్నా పట్టుకోరా తిరిగిరా జాతకాల జాతక ఎవరన్నా అంత వయసు లేదన్న, వాళ్ళు చనిపోయినట్టుగా అంత వయసు లేదు. చిన్న ఉన్నప్పుడు అంత వయసు లేదు, ఎందుకంటే ఆ వయసు లేదని చెప్పడం కంటే అదృష్టం లేదని చెప్తా. ఒకవేళ ఉంటే పోయేటోనేమో, ఇప్పుడు పోవాలని ఆలోచన లేదు. ఇప్పుడు అంటే వెపన్ పట్టుకుంటే క్రైమ్ అవుతుంది, మన బుద్ధిని వెపన్ చేయాలరా అని ఆలోచన పడ్డది. గన్ను పట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను పాటతోటే పెన్ను ఉద్యమాన్ని పట్టుకుంటే సరిపోతుంది. పాటతోటే ఉద్యమాన్ని నడిపిస్తాను. ప్రజాస్వామ్యం కదన్న, నా మీద ఎన్కౌంటర్ ఏమి ఉండదు కదన్న. కదా వెపన్ పట్టుకుంటే నన్ను నిర్దాక్షిణంగా అందరూ చూస్తుంటే చంపేస్తారు కదన్న. ఇప్పుడు సజ్జనార్ లాంటి వాళ్ళు అనుకో, ఏ పాపం చేయకుండా చంపేస్తారు కదన్న. సజ్జనార్ లాంటి వాళ్ళు ఉంటే ఏ పాపం చేయకుండా, నిందితులం కాకుండా, దోషులం కాకుండా, ఒక మనిషిని చెరచకున్నా, ఒక మనిషిని తగలబెట్టకున్నా, ఒక మనిషిని ఘోరంత హాని జరిగేయకున్నా, సజ్జనార్ లాంటి వాళ్ళు ఆధిపత్యాల నాయకులు, ఆధిపత్య కులాలు, ఏమంటారు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు, ధనం ఉన్న వాళ్ళు, డబ్బున్న బాబులో చెప్తే అవలీలగా ఎన్కౌంటర్ మనుషులను పిట్టెలు కాల్చినట్టు కాల్ చేస్తారు కదన్న. సజ్జనార్ లాంటి వాళ్ళు ఉంటే తుపాకీ నా చేతులు ఉంటే నిజంగానే చంపేస్తారు కదన్న. ఎన్ని సంవత్సరాలు అయింది దిశ ఘటన జరిగి, మీకు ఐడియా ఉంది కదా? దిశ ఘటన జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది. పోయినా వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసినాను నేను. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్లున్నాయంటే ఇట్స్ ఒక మిడిల్ క్లాస్ కూడా కాదు, అంతకంటే లోయర్ సిచ్యువేషన్. అంటే వాళ్ళు ఈ రోజు చేసుకుంటే ఈరోజు తినగలుగుతారు. అలాంటికి ఒక్కొక్క దిక్కు అయినటువంటి ఆ పిల్లలే చనిపోయారు. మట్టిల్నే పుట్టి మట్టిల్నే చచ్చిపోయేటోళ్ళు వాళ్ళు. అందులో నిజం ఉందంటారా మీరు? లేదన్నా, లేదు. దిశ ఇన్సిడెంట్లో పోలీసులే తప్పుదో పట్టించారు ఇట్లా క్లియర్గా. ఎవడైతే ఏమంటారు దాన్ని ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఓనర్ వాడైతుండో వాని పేరు గుర్తులేదు నాకు సరిగా, లేకపోతే పేరు కూడా చెప్పలేదు, ఏదో ఇంటర్వ్యూలో చెప్పిన ఆల్రెడీ. వానికి ట్రాన్స్పోర్ట్ ఓనర్ కొడుకు ఎవడైతుండో వాడే ఆ అమ్మాయిని గత 4 రోజులుగా మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు కలుసుకునేటువంటి సందర్భంలో మిస్ఫైర్లో చనిపోయింది ఎట్లా అని చెప్పి అప్పటికప్పుడు దీని ఒక డ్రామా క్రియేట్ చేశారు. ఎందుకంటే నిందితులను మీడియాతో కూడా మాట్లాడలేరు. ఇప్పుడు పంపించినటువంటి స్కూటీ ఆయనే ఉంటుంది, పోరగాళ్ళు పిసికట్లు ఆమె ఎందుకు పోయింది, రకరకాలు ఉంటుంది. రెండోటి ఆ ఉప్పు నీళ్ళ ట్యాంకర్ ఆడేందుకు ఉంటుంది. ఉప్పు నీళ్ళు దేనికి వాడతారన్నా? బ్రూటల్ మైండ్ అంటారా దాన్ని, ఏమంటారు కదా. ఆ మైండ్ అంటే బాగా క్రైమ్ చేసేటోళ్ళు మాత్రమే వాడేటువంటి ప్రక్రియ. ఉప్పు నీళ్ళని వేస్తే ఎలాంటి ఆనవాళ్ళు దొరకాయి, నువ్వే టెస్ట్ చేసినా దొరకాయి. ఇది ఎవరు తెచ్చిందంటే మళ్ళీ బయట పడుతుంది. ఎంత పెద్ద డ్రామా. ఇంకొకటి క్రైమ్ కూడా ఇప్పుడు వాళ్ళు ఆ యంగ్స్టర్స్ చేసే క్రైమ్ అనేది కాదని నేను కూడా అనుకుంటాను. ఎందుకంటే ఒక బ్రూటల్ మైండ్ సెట్ తోటి ఫుల్ ప్లెడ్జ్డ్గా చేసేటటువంటి క్రైమ్. దాని వెనుక బడా వ్యాపారి అయినటువంటి కొడుకు, బడా వ్యాపారి ఆయన కేసీఆర్కు చాలా దగ్గర దోస్తు, రకరకాలుగా అదంతా పెద్ద కథ జరిగింది లేదా. అయితే అందులో కూడా ఆ ఇన్సిడెంట్లో కూడా వీళ్ళను ఎన్కౌంటర్ చేయడం ఇవన్నీ. ఇంకొకటి అంతమంది రోడ్డు పైనకి వచ్చారు కానీ నేనేమంటే పబ్లిక్ అంతా వచ్చారు ఇట్లా అన్యాయం జరిగిపోయిందని చెప్పి. నేనేమంటే సరిసీరైనా సరికి నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా. నేను కూడా ఇద్దరు బిడ్డలకు అనుకున్నా, అమ్మ గిట్ట చేసిర్రా ఇలా అవలగాలని అనిపిస్తుంది. కానీ వాస్తవం ఆ టైంకి ఏమనిపిస్తాం, మీరు చంపేయాలంటాం, ఎవరిమైనా అదే అంటాం, ప్రజలంతా గదే అన్నారు. కానీ వాస్తవ అవస్థలు తెలుసుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వాలు, చట్టాలు, కోర్టులు, జడ్జీలు. టోటల్గా ప్రభుత్వాలు, చట్టాలు, జడ్జీలు అందరూ కూడా తప్పే చేశారు. ఇంకా సాయిబాబా సారు ఆయన చివరి వరకు కూడా నాకు తెలిసిన నిజంగా యుద్ధ నౌక అనే పేరు ఆయనకి ఇవ్వాలి. చివరి వరకు కూడా ఆయన ఒకటే మాట మీద ఉండు. సూపర్ అన్న. ఎందుకనంటే ఆయన ఒకే మాట మీద వెళ్ళిండు. అసలు ఆయన కేసులో మీకేమనిపిస్తుంది? ఏముంటుంది, ఆయన మరణం ఈ ప్రపంచానికి కనువిప్పు అనిపిస్తుంది. సింపుల్. ఆయన మరణం ఈ ప్రపంచానికి కనువిప్పు. పుట్టుకతోనే 90% వికలాంగుడైనటువంటి ప్రొఫెసర్ కామ్రేడ్ సాయిబాబాని 10 సంవత్సరాలు వండా జైల్లో పెట్టడం అనేది, కేవలం కనుగుడ్లు తెరిస్తే చీకటి మాత్రమే కనపడేటువంటి కనురెప్పలతో మాట్లాడుకుంటా 10 సంవత్సరాల కాలాన్ని ఆయన ఎంతో నరకం అనుభవించవచ్చు. బట్ నేను అట్లా చెప్పదలుచుకోలేదాన్ని. నేను ఈ జనం కోసం మరణం అంచులోకి పోతున్నటువంటి ఆయన రాసుకున్నటువంటి అక్షరాలలో రేపటి ఈ ప్రజలకు కనువిప్పే అని అంట. నేనైతే ఇప్పుడు రాజ్యం బలమైంది అని చెప్తారు కదా, ఒక వీల్ చైర్కి భయపడి 10 ఏళ్ళు పెట్టారు. తీవ్రవాది కాదు ఆయన, బందిపోటు కాదు, లేకపోతే ఏమంటారు పాకిస్తాన్ వాళ్ళని ఏమంటారు ఆల్ఖైదా తీవ్రవాది కాదు, లేకపోతే ఇంకోటి కాదు, కనీసం నడవలేడు కదా. ఆయనే భయపడి చిన్న మెదడు, మనకున్నటువంటి మెదడు ఆయనకు ఉంటుంది. కాకపోతే ఆలోచన శక్తి, మేధస్సు చాలా పెద్ద మైండ్. మనకుండేటువంటి చిన్న మైండ్కు భయపడే, మెదడుకు భయపడే ఆయనకు విశ్లేషించేటువంటి ఎథిక్స్ ఆ మైండ్లో ఎక్కువ ఉండడం వల్ల ఆ చిటికెడు 1/4 కిలో మెదడుకు భయపడి 10 సంవత్సరాలు పెట్టారు. అందుకనే
నాకు అనిపిస్తుంది. ఆయన అన్ని బాగుండి ఏం బాగాలేకపోయినా అలా పోయి కూర్చోండి, నాకు అన్ని బాగానే ఉన్నాయి, ఏమైనా ఏం కాదు అనిపిస్తుంది. అయితే మన ఇండియాలో ఉన్న ఇప్పుడు సెక్షన్స్ ఎట్లా అంటే, నా ఇంటెనక బంగారం దొరికింది అనుకో, అది గవర్నమెంట్ అవుతుంది. అదే 2 తుపాకులు దొరికినాయి అనుకో, నీ అయితే నా ఇది తీవ్రవాదం అయిపోతుంది. అంతే రేపు పొద్దున నరసన్న తన కూడా ఎట్లాంటివి ఏమైనా దొరికిపించి పంపిస్తారేమో అనిపిస్తుంది నాకు. అన్న, నేను అందుకే చెప్తాను, నేను మంచిగా ఉంటా, చెడుకుంటా. సింపుల్గా తప్పు చేసాడు ఎంత దూరం పోతాడు, ఎంతో కొంత దూరం వెళ్ళగలుగుతాడు. ఇప్పుడు సజ్జనర్ కాల్చంగానే సూపర్ 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 అన్నారు కదా, తెల్లారు. ఇప్పుడు నేనేమంటున్నా, సజ్జనర్ లాగుంటే అన్యాయం పుణ్యం తెలియని అబాయికులు ఎందరో మంది ఎన్కౌంటర్లు చచ్చిపోతారు అంటున్నా. అంటే నేను ఆయన పొగుడుతున్నట్ట ఏమంటున్నట్టు, ఆయన లాంటి మహానుభావులు ఉంటే చాలా మంది తలలో కడుపులు ఉడుకుతాయి అని చెప్తున్నా కదా. ఒకవేళ నువ్వు అది చేసినా, ప్రభుత్వం చేసినా, రాజకీయ నాయకులు చేసినా, నా కాడ తుపాకులు ఉన్నాయి అనుకుంటే, ఎక్కడి నుంచి నా పుట్టుపూర్వ కాంచెలు ఇప్పటిదాకా మొదలు పెడితే కూడా చిన్న ఒక ఎక్కడైనా ఏదైనా పీటీ కోసో లేకపోతే ఇంకేదైనా రావణాసు మీద చిన్న ఒక గొడవ కేసు ఉన్నా చూపిస్తే ఓకే ఒప్పుకుంటా. చూపించుకోమేముంది, తెస్తాం కదా. అంటే నేను అదే చెప్తున్నాను, ప్రతిదానికి ఒక సిఫారసు ఉంటుంది, ప్రతిదానికి ఒక లైవ్ ఉంటుంది, ప్రతిదానికి ఒక చట్టం ఉంటుంది. చట్టంలో భాగంగా లాయర్స్ ఉంటారు, జడ్జిలు అన్నీ ఉంటాయి. అంటే జైలు కొని వాళ్ళందరూ లీడర్లు అవుతారు. ఇప్పుడు నీకు ఎక్కువ ప్రియతమైన మల్లన్న అక్కడికి వెళ్ళి చూసుకున్నట్టయితే మీకు చాలా ఇష్టం అంటే మల్లన్న. మల్లన్న మనకి ఇష్టం, పాటనే వాడినావు కదా మల్లన్న కోసం. అంటే నేను మల్లన్న ఏంది మల్లన్నకు మీకు పడదా బయట టాక్? ఎవరో కూడా తెలియదు నాకు సరిగా, దగ్గరికి వెళ్ళి కూడా వెళ్ళినా అన్నాడు. ఒక్కనాడేమో ఎన్నో TV5 ముంగళ్ళు ఎన్నో ఇక చెప్పొద్దు లేకపోతే పర్సనల్ కానీ అక్కడ చూసిన. అంటే ఎందుకంటే అది ఆయన పర్సనల్ కాబట్టి చెప్తలేను అంతే. అదే పాట పాడాలని ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది అంటే తెలివిగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి దొంగ కాబట్టి పాడాలనిపించింది అంతే, అంతకుమించి ఏం లేదు. ఛాయ పైసలు అని కూడా మెన్షన్ చేశారు అలా. నిజంగా అడగ తిరిగాడు కదా అన్న కదా. నేను ఎలా కోట్లు ఉన్నాయి కదా అన్న, ఎలా కోట్లు ఉన్నాయి కదా. ఏ కోట్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకే 1.5 విరాళం ఇవ్వగలిగిందంటే ఎన్ని కోట్లు ఇస్తాడు? ఇది స్పెషల్గా నేను అడుగుదాం అనుకున్నా. కాంగ్రెస్ పార్టీకి 1.5 విరాళం ఇచ్చారని మీరు పాటలో వాడారు, మీరు చూసిరా? అంటే చూసిరా మీరు? మల్లన్న చెప్పింది కదా, నేనంటే కొత్తగా నేను అంటాను అన్న అట్లా ఎవరిని బట్టకాల్చి మీద మీ లెక్క ఎందుకు వేస్తా. క్లియర్గా మల్లన్న చెప్పిందే అన్న. నువ్వు ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయి అన్నాడు, అనేది 1.5 అని కొట్టాలా యూట్యూబ్లో వస్తుంది. ఆయన నేను 1.5 పార్టీ కోసం ఇస్తున్నా అని చెప్పి, నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన ఆదాయం గింత, ఇగో నేను గింత ఇస్తున్నా అని చెప్పి గప్పాలు కొట్టి లొటపీస్ మాట్లాడిందండి ఆయనే, నేను కాదు. నేను మల్లన్నను ఏ ఒక్క మాట కూడా వలకరగా వాడలేదు. ఆయన అన్న మాటలే తీసుకొచ్చి పాటలు పెట్టినా. రేవంత్ రెడ్డిది ఇంత పొడుగన్నాడు, ఇవాళ కుడిసే తవ్వట్టుకొని సమరు పెడుతున్నాడు, ఇది ఆయన అన్నాడు. అరే కేసీఆర్ కంటే పెద్ద మోసకాడరాని ఆయన, పెద్ద దొంగ, ఓటుకు దొరికాడు ఆయన, ఏమన్నా ఇంత పొడుగున్నా హైదరాబాద్ అని అన్నాడు ఆయన. మరి ఇంత పొడుగున్నా ఆయన చేతులు పట్టుకొని సమరు పెడుతున్నా అన్న, నేనేమన్నా ఆయన అన్న మాట అయినా కదా. నేను ఒక్క మాట కూడా అన్పార్లమెంట్ భాష ఎక్కడ కూడా ఎవరి పాటలు కూడా వాడలేదు, వాడను కూడా అన్న. అయితే మరి రేవంత్ రెడ్డిని కూడా ట్రోల్ చేసిరుగా ఇప్పుడు పాటతోటే మీరు. ఏమని? అదే రేవంత్ రెడ్డి పైన కూడా పాట పాడిరుగా, గుంపు మేసిరు ఆయన. మరి అవును ఆయనే అన్నాడుగా. ఏముంది, అరే ముఖ్యమంత్రి TV9లో ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు, ఒకవేళ మీరు ముఖ్యమంత్రి అయితే మీకు అంటే కనీసం మీరు ఇప్పటిదాకా మంత్రి కూడా కాలేదు కదా, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎంపీ, ఇంకోసారి ఎమ్మెల్యే అయ్యారు కదా, మీకు ఒక రాష్ట్రాన్ని నడిపేటువంటి అది లేదు కదా, మీరు ఇప్పటిదాకా మంత్రివర్గంలో కూడా లేరు కదా, మీకు ఎట్లా సాధ్యమైతే? ఏముంటుందండి, కంకర పోస్తాడు, సిమెంట్ పోస్తాడు, చీకాలతో నాదేం పాత్ర, గుంపు వేస్తున్న పాత్ర అని చెప్పింది ఆయన, నేను కాదు. అంటే వాళ్ళు చెప్పిన మాటల నుంచే మీరు పాటను పుట్టారు. మరి గుంపు మేస్త్రి అనుకున్నప్పుడు గుంపు తింటారు కదా, గుంపు తింటుంటే అప్పుడు ఆ కూలికి వచ్చేవాడు కూడా బోయ పెట్టాలిగా. అవును, మీకు ఓట్లు వేసిన వాళ్ళు పైసలు ఇస్తే ఓట్లు వేసి కాబట్టి కూలీలు అనుకుని అన్న అలా బతుకులు చూడరు ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుచుడని నేను అడిగా. తప్పేముంది అనొచ్చు, అడిగితే తప్పొచ్చా? ప్రభుత్వం అన్నీ అప్పుడే కావు కదా, అవుతున్నాయి కదా. మరి ఇప్పటిదాకా ఏమైందో చెప్పు, ఒకటి ఏమైంది చెప్పు, మీరే చెప్పండి. అప్పులు వేసి కొడుకున్నటువంటి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు, ఎవడైతే జర్నలిజంలో నిజం మాట్లాడుతాడో వాని మీద దాడులు చేపించుడు, ఎవడైతే పాటలు పాడతాడో అంతో ఫోన్ కాల్ చేసి బెదిరించుడు, ఎవడైతే అటు ఇటు మాట్లాడతాడో అని ఎత్తుకపోవుడు, ఎవడైతే అటు ఇటు మాట్లాడిండో వాని మీద వాడు అది చేసిండు, వీడు ఇది చేసిండు, ఫోన్ కాంటాక్ట్లో దొరికిండు, ఈడట్టా ఈడ ఆడబడినాడు, ఈడలేసిండు, ఈడ ఉండు, ఆడబిత్తిండు, గీయరా చేసేటివి. ఏ 6 గంటలు వేయి, పెన్షన్లు వేస్తాను వేయి, అవునా కదా. నేను అడిగే తప్పు ఉంటే అన్న గిట కాదు, నీకు తెలియదు, ఇది తెలుసుకో, ఇంకోసారి మంచిగా మాట్లాడని నాకు చెప్పు, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మంచిగా మాట్లాడతా, ఇది చేసి నాకు చెప్తే నేను అదే మాట్లాడతాను, నేను కాదన్న. గుంపు మేస్త్రి పాట పాడినాక ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయన? వచ్చినాయి, ఒక 10-15 ఫోన్లు వచ్చాయి. ఏమన్నారు? ఇక సొంతంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసారు,
ఏందన్నా నువ్వు అన్న అంటే నీకు చాలా అభిమానిస్తాడు అన్న, నువ్వు అలా అట్లా ఇట్లా వాళ్ళ భాష అలా మాట్లాడారు. అయితే నేను అంటే చెప్తా, క్యాజువల్గా ఒక లీడర్ ఫోన్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది, ఇట్లా పాట పాడితే నాకు ఇబ్బంది అవుతుంది అంటారు, నీకు ఇబ్బంది అవుతుంది అని అంటారు, నాకు ఇబ్బంది అవుతుంది అని అంటారు. ఇట్లా ఎంతమంది చెప్పుంటారు మీకు? చాలామంది చెప్పారు. ఎందుకంటే నీకు ఇబ్బంది అవుతుంది అని అన్నారు, అన్నా నువ్వు పాట రాస్తున్నావు నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తారు. అట్లా రామ్ నరసన్నకి ఎంతమంది చెప్పుంటారు? చాలామంది చెప్పారు. భయం కాలేదు ఎప్పుడు? నేను ఓపెన్ కాదు, నీకు ఇబ్బంది అయితే నాకేందంట, ఆయన ఇండైరెక్ట్గా అట్టి అంట, డైరెక్ట్గా అట్టి అంట. భయపడిరా ఎప్పుడన్నా? ఎందుకంటే లేదన్నా పాట కాకపోతే కొన్నిసార్లు భయం అవుతుంది. ఏమవుతుంది అంటే రాజ్యం ఎంతైనా అంగబలం, అండబలం, అన్ని రకాల బలం ఉంటేనే రాజ్యం అంటారు దాన్ని కదా. రాజ్యం ఏమైనా చేయగలుగుతుంది. అందులో భాగంగా నీతి అంటే నిజం మాట్లాడితే నిజం రాజ్యానికి నచ్చదు. కాబట్టి నన్నేమైనా కేసులు పెట్టి లోపల వేస్తే ఎట్లా ఏంది పరిస్థితి అనేటువంటి బాధ తప్ప, అది కూడా భయమేం కాదు, ఎట్లా అనేటువంటి ఒక థాట్ అంతే. నేను ఇప్పటిదాకా కూడా అదే చెప్తున్నాను, నేను ఇండైరెక్ట్గా చెప్పింది అదే కాదు. ఎందుకు రామనరసన్న తను ఏం దొరకకపోవచ్చా? నేను అదే అంటే నేను లోపల వేయాలనుకున్నప్పుడు నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు కదా. నేను అదే కోణం నుంచి చెప్తున్నాను. ఒకవేళ వేస్తే కూడా ఎట్లా ఏంది పరిస్థితి, మనం నెక్స్ట్ ఏంది ఎట్లా ఏంది అనే అటువంటి ఆలోచన చేస్తాం. నెక్స్ట్ ఒకవేళ ఆలోచన చేసినా ఇదే ఫైన్ టేబుల్ ఉంటాం, దాంట్లో డౌటే లేదు. మారు రామనరసన్న ఎట్లున్నా ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్న, నేను ఒక విషయం చెప్తా. 13 సంవత్సరాల క్రితం మా భార్య పూజమ్మని నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 25 రూపాయలతో లేచిపోయాను. 25 రూపాయలతో మా పూజమ్మని తీసుకొని వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళి. తర్వాత ఒక వారం 10 రోజులు ఏం డబ్బులు లేకుండా కూడా ఉడకబెట్టిన కంట్రోల్ బియ్యంలో నీళ్లు ఉప్పేసుకొని పిసుకొని తింటూ అయిపోయినాం. ఏ రోజు కూడా డబ్బులు లేవు నన్ను వస్తారేమో మన అది లేదు. మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం, రైట్ బాయ్ మంచిగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లనే అదే సెన్స్తో బతికినాం తప్ప ఏ రోజు కూడా ఆ రోజు ఏం లేదు, బస్సు కిరాయి కూడా లేదు. ఇలా డొక్కుదో మంచిదో చిన్న కారు అవుతుందిగా. అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి నుంచి మంచిగానే ఉన్నా కదా అన్న, ఇబ్బంది ఏం లేదు కదా. రేపు ఇంకేం జరుగుతుందో చూద్దాం. రామనరసన్న కూర్చొని ఒక్కడు మస్తు సంతోషంగా ఫీల్ అయినా ఒక రోజు ఉందా? నేను ఒక్కడిని ఎప్పుడు కూర్చోను. అంటే ఎక్కువ సంతోషం అనిపించినప్పుడు ఒక్కరేమో కూర్చుంటాం, ఛాన్సే లేదు. మీ జీవితంలో అతి సంతోషమైన రోజు ఏది? ఏంటంటే నేను ఎక్కడ బాగా సంతోషపడుతుంటేనా, నేను నా ఇంట్లో నా భార్య పిల్లలు మేము అందరం ఒక్కడుండి ఏదో సందర్భం మాట్లాడు అప్పుడే తప్ప స్పెసిఫిక్గా ఇట్లా సంతోషపడాలి అంతే లేదు. ఎప్పుడు మైండ్లో ఏదో ఒకటి ఉంటుంది. ఏముంటుంది, ఏంది ప్రజలు ఏంది, ప్రభుత్వాలు ఏంది, ఇంకెన్నడు మారుతారు. ముఖ్యంగా ఏంటంటే ఈ దళితులలో ఇంకా రాజకీయ చైతన్యాలు రాలే. వీళ్ళు ఎన్నడు మారుతారు, వీళ్ళు ఇంకా కాడుకి ఇక్కడ కానీ ఉన్నారు. వీళ్ళు కద్దరంగిలు వేసుకొని అసెంబ్లీ పార్లమెంట్లకు ఎప్పుడు పోతారు, చట్టాలను ఎప్పుడు శాసిస్తారు, రాజకీయంగా ఎందుకు వీళ్ళు ఎదగలేకపోతున్నారు, రకరకాల ఆలోచనలు ఉంటాయన్న. రామనరసన్న ఏంది రాబోయే నా జీవితం ఇట్లా అయిపోతుంది, ఒక్కసారి మారితే నిజంగా నేను ఎక్కడికి వెళ్ళిపోతా కదా అని అనుకున్న రోజు కూడా లేదా? ఎప్పుడు బాధవాలి? 13 ఏళ్ళకి ఇప్పుడు పోల్చుకుంటే బస్సు కిరాయి లేని రామనరసేకు ఓ డొక్కు కారం తెయ్యాలా? రామనరసన్న ఎప్పుడు బాధపడలే కూర్చొని, ఏంది భయ్ ఇది నాకు పరిస్థితి ఇట్లా అయిపోయింది, నిజంగా నేను వేసిన స్టెప్ రాంగ్ వేసినట్టున్నా, ఎక్కడ నన్ను ఒక్క టర్న్ తీసుకుంటే అయిపోతుండే. ఇప్పుడు నేనేమంటా, నేను వేసిన స్టెప్ రాంగ్ అయినప్పుడు 2 కెమెరాలు పెట్టుకున్న కాడికి రావు. నేను వేసిన స్టెప్ రాంగ్ అనుకున్నప్పుడు ఈ దేశంలో తెలుగు ఎక్కడ ఉందో సుఖరామ నరసయ్య అనే దేశాలలో తెలుగునటువంటి ప్రతి ఒక్క దేశంలో సుఖరామ నరసయ్య ఉన్నాడు. ఇంచుమించు ఇండియా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. నా పాట అంత లెక్కన పోయింది కదా. ఇవాళ చదువురాని రామనరసయ్య అని మాట్లాడతారు కొంతమంది. నాకు నిజంగానే రాదు, ఇబ్బంది ఏం లేదు రాకపోయినా. చదువు వచ్చినోడు కూడా ఎక్కువ మాట్లాడాలనుకుంటే నా దగ్గర రాని నేను చూపిస్తాను ఎట్టుంటుంది దానికి మజాక. అయితే నేనేంటంటే నిజంగానే చదువురాని రామనరసయ్య రాస్తే రాజ్యాలు భయపడుతున్నాయి, చదువురాని రామనరసయ్య రాస్తే కులాలు భయపడుతున్నాయి, చదువురాని రామనరసయ్య రాస్తే మంత్రులు భయపడుతున్నారు, ముఖ్యమంత్రులు భయపడుతున్నారు, ప్రాంతాలు భయపడుతున్నాయి, రాష్ట్రాలు భయపడుతున్నాయి, వ్యక్తులు భయపడుతున్నారు, వ్యవస్థ భయపడుతున్నది. ఇంకేం కావాలి నాకు? నా కాడ 100 కోట్లు భయపడతారు ఎవడనా? ఎవడు భయపడు? నా కాడ తుపాకీ ఏం లేదు, నా బుద్ధి నా వెపన అయినప్పుడు ఇష్టం వచ్చినట్టు కలుస్తా. ఎవరి గుండెలకి వెళ్ళి ఎవరు రకమే తెలియదు కానా అయిపోయి అన్నా. ఫారెన్లో మా తమ్ముడు ఉంటాడు, మా తమ్ముడు కూడా పెట్టిండు మీ పాటను ఒక పాటను స్టేటస్ అన్నా. నేను బయట కంట్రీస్తో చాలా మందితో మాట్లాడుతుంటా. స్టేటస్ పెట్టిండు అనమాట. మా తమ్ముడు యూరోప్లో ఉంటాడు, వాడు స్టేటస్ పెట్టుకోండు గుంపు మేస్త్రి పాటనే. మళ్ళీ మా వాడు కాంగ్రెస్, ప్యూర్ కాంగ్రెస్. అయ్యో కాకపోతే స్టేటస్ పెట్టుకోండి పాట. వాడు అడుగుతాను అనమాట, బాగా వాడుతున్నాను మొత్తం. వాడు రెగ్యులర్ ఫాలో అవుతున్నాడు. మీ అన్నిటిలో మీ పాటలలో మీకు హైప్ తెచ్చిన పాట, ఈ పాట నిజంగా నన్ను పబ్లిక్లోకి తీసుకొని బాగా గుర్తింపు నేను అంటే ఫస్ట్ పాట చేసాం అనేది ఎందుకంటే ప్రశ్నించే తత్వాన్ని చంపుకునే పాట కంటే ముందు కూడా ఎవరయ్యా భారతదేశం అనే పాట చేసిన.
ఈ ఎవరయ్య భారతదేశం పాట చేసిన తర్వాత ప్రశ్నించే తత్వం చేసిన. కాకపోతే ఆ పాట ఎక్కువ పేలింది, నేను కనబడలేదు ప్రపంచానికి. పాట పేలింది, పాట కనబడ్డది, గొంతు కనబడ్డది, కానీ నా రూపం కనబడలేదు. ప్రశ్నించే తత్వం పాట నుంచి నేను కనబడ్డా. అక్కడి నుంచి బాగా సుఖనారాయణ ఎవరికి వాస్తవం మాట గద్దరు కడ్డం ఏంటో ఎవడో అందరు పాటలు పాడమని అడుగుతారు. అట్లనే నా కోరిక మేరకు కూడా మీకు నచ్చిన ఒక పాట, మీకు నచ్చిందే, నేను అడిగింది కాదు, మీకు నచ్చిన పాటని. ఇక నాకు నచ్చినట్టు నేను రాసేటివి అన్నీ నా కోసం కాదు, కానీ అంటే ఒక బెస్ట్ ఉంటుంది కదా. అట్లేం లేదన్నా, అన్ని జనం కోసమే బాగా ఆలోచించి రాసిన పాట ఉంటుంది కదా. అట్లేం ఏం లేదు. ఒక టైంలో నేను అంటే మన రాష్ట్రంలో కాకుండా మన రాష్ట్రం నుంచి ఒక 2-3 రాష్ట్రాలు దాటిపోయి బయట ఉంది ఒకసారి. ఆ సందర్భంలో రాసిన పల్లె పల్లెకు పోరు పాట అయిపోతున్న ప్రశ్నించే పాట నీవో రావ నరసయ్య, నీతిగల్లా మాట నిప్పులావా నాట సాగుతో సంసారము రావ నరసయ్య, ఆ కష్టం ఎంత ఉన్న ఇష్టంగా పాటను ప్రజలకై పాడుతావో రావ నరసయ్య, ఇల్లు ఇడుపును ఇడిసి ఏడుస్తూ వెళ్ళినవు సల్లంగా తిరిగిరారో రామ నరసయ్య. ఒకవేళ అనుకుంటే మా భార్య ఇట్లా అనుకుంటుందని ఒక మధ్య కాదు మెలుకొచ్చి రాసిన. అయితే ఒక క్వశ్చన్ పంపారు నాకు ఒకరు. అన్నా అయితే ఆదివాసులను కోవట్ల పేరుతో నక్సలైట్లను చంపుతున్నారు, మళ్ళీ ఆదివాసుల కోసం పోరాటం అని చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఆదివాసుల కోరట్ల కోసమే. ఇప్పుడు ఆదివాసులను కోవట్ల పేరుతో నక్సలైట్లను చంపేస్తారు. నక్సలైట్లు చంపుతారు ఎవరిని? ఆదివాసులను. ఎంతమందిని? కోవట్ల పేరుతో చంపేస్తారు అని. ఇప్పుడు నిజంగానే కోవట్ అయితే చంపడం కరెక్టే ఓపెన్ గా. మళ్ళీ ఆదివాసుల కోసమే పోరాటం చేస్తున్నామని చెప్పి నేను అదే చెప్తున్నా. మీ క్వశ్చన్ అర్థమైంది నాకు. ఓకే, నేనేమంటా, నిజంగానే కోవట్టుగా మారి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఏది ఆశించకుండా జీతాల కోసం పోలేయాలి తుపాకులు పట్టుకొని, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని ఆయన ప్రజాస్వామ్యం కావాలి, ప్రతి మనిషికి స్వేచ్ఛ కావాలని పోయి రోజు వాళ్ళు నిజంగానే ఒకవేళ కోవట్టు అనుకున్నప్పుడు చంపడం కరెక్టే అంటున్నా నేను ఓపెన్గా. ఇట్ట చంపుతారు అనేది లేదు, కరెక్టే చంపుడు. ఇప్పుడు నా ఎమ్మటి సుక్క నాగరాజు ఉంటాడు, సాంబా ఉంటాడు, ఇంకోటి మావాడు సాగరంలో పొరడు శేఖర్ అని ఉంటాడు. వీళ్ళు నన్ను పిలిపించి అన్నం పెడతా అని చెప్పి నన్ను పట్టించి సాగ కొట్టడం వల్ల నా తమ్ముడు చాలా చంపడం తప్ప కరెక్ట్. వాళ్ళు కూడా కదే చేసారు కదా, పెద్ద చర్చ నాది చర్చ కదా అన్న. రామనరస అన్న వెనుక ఇప్పుడు నెక్స్ట్ తరాలు అంటే మీ పాట ఏజ్ అవుతున్న కొద్దీ ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరు వస్తుండొచ్చు? రామనరస అన్న శిష్యులు ఎవరన్నా ఉండరా అని అడుగుతున్నా ఇండైరెక్ట్. ఇప్పుడు నేను ఘంటసాల ఎప్పుడూ వాడిందన్న, మనం పుట్టముందు ఆయన పాటలు ఏంటారు, పాటకి ఏజ్ కాదు, పాటకి ఏజ్ అనేది లేదు, మొదలే ఉంటుంది. ఇప్పుడు మీ వెనక శిష్యులు లేరా ఎవరు? వినికిడి శబ్దం ఉన్నంత కాలం పాట ఉంటుంది ఫైనల్. ఇది రెండోటి శిశువుల విషయానికి వస్తే నా పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చినోడు నడవగలుగుతాడు. ఇప్పుడు నేనున్నా, మీరు ఎంతసేపు ఉన్నా అన్న మీరు స్వేచ్ఛగా బతకొచ్చుగా, అన్న మీరు స్వేచ్ఛగా బతకొచ్చుగా అంటే నేను ఏ పరిస్థితిలో బతుకుతున్నటువంటిది మీకు తెలుసు కాబట్టి అడగగలుగుతారు. నేను ఏ పరిస్థితులు ఉన్నా, ఏ దుస్థితిలో ఉన్నా అనేది మీకు తెలుసు కాబట్టి అన్న మీరు ఇట్లా బతకొచ్చు కదా అని అడుగుతారు. నేనేమంటున్నా, ఏదేమైనప్పటికీ నిటారుగా నిలబడగలుగుతుంది మనిషి అంటే ఈయననేరా అని అనుకున్నప్పుడు పనిచేస్తారు. దాంట్లో తప్పేముందని చాలామంది పిల్లలు ఇప్పుడు ఎంత నిద్రైనా 50-60 మంది పిల్లలు పాడగలుగుతారు, రాయగలుగుతారు, డబ్బు కొట్టగలుగుతారు, అనర్గళంగా పనులు చేయగలుగుతారు. అంటే నేను సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కూడా బయటకు వస్తారు. చాలామంది నా వీడియోలలో తీసుకొస్తా బయటికి. అంటే నేను ఒక్కడిని కనపడ రెండోటి వీడియో ముందు రావడం నాకు ఇష్టం ఉండదు, కానీ తప్పదు, నేను చేసే పాటలు కూడా చేస్తామంటే నాకు ఇది పడితే వద్దా నా అతను కాదని అంటారు డైరెక్ట్ అన్న. అయితే ఈ మాదిగల మీరు మాలల నుంచి ఆ కుల వర్గీకరణ కావాలని కోరుతున్నారు. నిజంగా ఒకవేళ మాదిగల నుంచే మాలల ఆ కుల వర్గీకరణ అడిగితే ఇచ్చటల్లా? నేను ఒక మాటలు చెప్పాలంటే 2 రకాలుగా చెప్పాలి. ఇది నేను రామనరసయ్యగా చెప్పాలన్నా అదే మాట చెప్తా. ఒకవేళ మాదిగా రామనరసయ్య అంటే నేను సామాజిక వర్గంలో పుట్టిన కాబట్టి ఒక మాదిగా రామనరసయ్య అనే పైపాపులో చెప్పినా అదే చెప్తా. అవలీలా కళ్ళు మూసుకొని తీసుకోపోర్రా భయ అనుకో. ఎందుకంటే మా వాడలకు పోతే కొండలలో మెతుకులు ఉంటాయి కానీ మా గుండెలలో ప్రేమలు ఉంటాయి. కొండలలో మెతుకులు ఏముంటాయి కానీ మా గుండె నిండా ప్రేమలు ఉంటాయి. మాకు అవన్నీ మోసం చేయడం రాదు, కష్టం చేయడం తెలుసు. మాకు అవన్నీ పొట్ట కొట్టడం తెలియదు, మాకు డప్పు కొట్టడమే తెలుసు. మాకు చర్మం చచ్చిపోయిన ఏమంటారు జంతువుల చర్మాలు ఒలచడం తెలుసు, ఇంకొని చర్మాన్ని ఒలుసుకొని తినడం రాదు. కాబట్టి ఇచ్చేటోళ్ళం లోపల అంటే డౌటే లేదు. అయితే ఇక్కడ ఇంకో క్లారిటీ అలా మంచిగా అడిగారు మీరు. రామనరసయ్య మందాకృష్ణ మీద పాట రాసిన, మాలల మీద పాట రాసిన, ఏది రాసినా న్యాయం అనిపించినప్పుడు ఖచ్చితంగా పాట రాస్తాడు. అది ఏ కులమైనా పర్వాలేదు, న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు రామనరసయ్య ఉంటాడు. గతంలో మందకృష్ణ మాదిగా బీజేపీకి ఓట్లు వేయమన్నప్పుడు నేనే అన్నా ఇది వర్గీకరణ న్యాయబద్ధమైనటువంటిది, అంబేద్కర్
సామాజిక సమన్వయంలో భాగమైంది, మనం ఎవరి కాళ్ళు మొక్కవలసిన అవసరం లేదు, మన వాటాని మనం కొట్లాడి తెచ్చుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పాట రాసిన. నేను నిజంగానే ఒక మాదిగ పిచ్చున్నోడిని అయితే నేను మందకృష్ణ మీద పాట రాయొద్దు. ఆ రోజు మందకృష్ణ తీసుకున్నటువంటి డిసిషన్ వ్యతిరేకంగా రాయొద్దు కదా. నాకు నిజంగానే అది ఉంటే, కులకోణం ఉంటే, నేను ఇక్కడ సామాజిక దృక్పథంతో మాత్రమే మాట్లాడతా, పాట పాడతా. ద సేమ్ టైం ఉన్న మాలల మీద రాసిన ఏంది, సామాజిక న్యాయానికి అడ్డుపడే మాలలు అంబేద్కర్ వాదానికి వారసులు ఎట్లయితారు? నిజంగానే కారు కదా. నిజంగానే ఎట్లయితారు? అంబేద్కర్ సమన్వయం కోరుకుండు, సమన్వయంలో భాగం ఆర్టికల్ 341, మీరు దాన్ని వ్యతిరేకిస్తారు అంటే మీరు ఒకవేళ సమన్వయానికి అడ్డుపడేటువంటి మాలలు అంబేద్కర్ వారసులు ఎట్లయితారని చెప్పి నేను ఓపెన్గా మాట్లాడినా. వాళ్ళ మీద మందకృష్ణ మీద రాసినప్పుడు మాదిగలను వ్యతిరేకించారు, ఇవాళ మాలల మీద రాసినప్పుడు మాలలు వ్యతిరేకిస్తున్నారు. ఎవరు వ్యతిరేకించినా నేను వాస్తవం వైపు ఉంటా, నీతికి ఎప్పుడు నిందల పాలు అవుతుంటుంది కాబట్టి ఐ డోంట్ కేర్, నాకు ఇబ్బంది లేదు. కానీ నిజమే మాట్లాడతా. రేపు ఇంకో పాట కూడా చేస్తున్నాం, ఏంటది, జంబుదేవ మహాచక్రవర్తి అనే రైటర్ ఎర్రవుపాలి నేనే అని అన్న, చాలా గట్స్ ఉన్న పాటలు రాస్తాడు 25-30 ఏళ్ల కిందనే. ఓ సంపన్న మాలలారా వెన్ను పోటు మానుకోండిరా అని పాట చేస్తున్నాం. అది మొత్తం పాడడానికి లేదు, పాడదు కూడా. ఆ పాట చేస్తున్నాం కాబట్టి నేను ఏమిటంటేనా క్లారిటీగా సుఖరాం నరసయ్య సబ్బండ వర్గాలకు, సకల కులాలకు, అన్ని రకాల ప్రజలకు దేశంలో ఎక్కడైనా సమస్య ఉందనుకున్న కాడ ఖచ్చితంగా పాట పాడతాడు. నాకు కులంతో, మతంతో, వ్యక్తిత్వంతో అస్సలు అంటే వ్యక్తులతోని నాకు ఎవరితో పని లేదు. ఒకవేళ అవసరమైతే రెడ్డిల గురించి కూడా పాట పాడతారు. రెడ్డిలలో కూడా పేదలు ఉండరు కదా, ఎందుకు పాడము? పాడతారు ఖచ్చితంగా. ఇప్పుడు బ్రాహ్మణులలో గొప్ప గొప్ప విప్లవకారులు ఉన్నాయి, ఒక రెడ్డిలని కాదు. బ్రాహ్మణులు దాంట్లో గొప్ప గొప్పలు ఉన్నారు, గొప్ప గొప్ప విప్లవకారులు ఉన్నారు. రెడ్డిల దాంట్లో 1000 ఎకరాల భూములు వంచారు. ఇప్పుడు ఏడు దాకా ఎందుకు, రావినారాయణ రెడ్డి ఎరికేగా మీకు ఐడియా ఉందా? ఐడియా. భీమిరెడ్డి నరసింహారెడ్డి ఐడియా ఉందా? మల్లు స్వరాజ్యం ఐడియా ఉందా? వీళ్ళంతా రెడ్డిలు కాకపోతే వీళ్ళు భూములు త్యాగాలు చేసిన వాళ్ళు, గొప్ప గొప్ప ఉద్యమాలు నడిపించిన వాళ్ళు. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల్ని వదిలిపెట్ట ముచ్చట్లేదు, వాళ్ళని ఖచ్చితంగా చేర తీసుకుని పాట రాస్తాడు రావణుడు సార్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వెలుమ సామాజిక వర్గంలో అడగతించోళ్ళు లేరా? ఇప్పటికి ప్లాట్ఫారం మీద పండుకొని చెద్దరు కూడా లేక దోమలు గడిచి డెంగ్యూ వ్యాధి చచ్చిపోయిన వాళ్ళు ఈ 10 ఏళ్ల కాలంలో. ఈ 10 నెలల కాలంలో ఇదే రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఇదే ప్లాట్ఫారాల మీద సిగ్నల్ కాడ బొమ్మలు దుడిచి ఆడుకొని తిండి చక్కగా లేక పేగులని చచ్చిపోయినటువంటి రెడ్డిలు ఉన్నారు. మేము వాళ్ళు ఎప్పుడు కూడా నా బంధువులే, నేను ఎప్పుడు కూడా పేదలకు వ్యతిరేకంగా అన్న. చివరిగా మీరు ఏం చెప్దాం అనుకుంటారు సొసైటీకి? నేనేం చెప్పాను, రామనరసయ్య ఒక మాట చెప్పాలనుకుంటే సొసైటీకి ఏం చెప్తారు? ఓపెన్గా సబ్బండ కులాల గొంతుగా సుఖరామ నరసయ్య సచ్చదాకుంటాడు. కులం కోసమో, మతం కోసమో, వ్యక్తి కోసమో పాట రాయడు. ఎంతసేపు ఉన్నా వ్యవస్థ కోసమే. ఇది న్యాయం, ఇది ప్రజాస్వామ్యం, ఇది రాజ్యాంగబద్ధం అని అనిపిస్తే, అది వాస్తవం అనిపిస్తే నాకంటే ముందు వరుసలో ఉన్నటువంటి సీనియర్లతో కూడా చర్చించో, లేకపోతే అక్కడ ఆ సమయం సందర్భం లేకపోతే అప్పటికప్పుడు డిసిషన్ తీసుకొనో మొత్తం మీద సమన్వయం అనేటువంటి పని మీదనే చేస్తాడు. నాకు ఈ మాలలతోని, మాదిగలతోని, ఏ కులాలతోని పని లేదు, అన్ని కులాలు నాయే అని బతుకుతా నేను. సుఖరాం నరసయ్య పాట అనేది ఎందుకు కేవలం తెలంగాణ నేతల మీద, తెలంగాణ అధికారుల మీద, ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పోతలేదు? ఎవరు చెప్పారు? మీరు వినకపోవడం మీ ప్రమాదం, నాది కాదు కదా. రాజశేఖర రెడ్డి మనోడేనా? రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎవరు? ఇప్పుడు ఆంధ్ర కదా. జగన్మోహన్ రెడ్డి ఎవరు? ఆంధ్ర. షర్మిల ఎవరు? ఆంధ్ర. చంద్రబాబు ఎవరు? ఆంధ్ర. వీళ్ళందరి మీద పాటలు యూట్యూబ్లో కొట్టి చూడరు, కొట్టి చూడరు చెప్తున్నాను నేను క్లియర్గా. నేను ఎక్కడి రాజన్నారో, ఎవ్వని రాజన్నారో, మా తెలంగాణకు షర్మిలను వాడు రమ్మన్నాడు. అల్ల ఒక చరణం ఉంటుంది, రందిలేని రాజ్యమంటూ గట్టిగా గప్పాలు కొట్టి అంచుదోతి పంచగట్టి రైతు పాదయాత్ర పెట్టి రైతన్నల మభ్య పెట్టి అధికారముకొచ్చినోడు ఆకలి పేగుల శోకమయమ పాచం ఆయన పాపం దాగపాయ పావురాల గుట్ట చేరే. చాలా పాటలు రాసిన కదన్నా. అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఏంది, చేతుల తెడ్డుండంగానే చెయ్యి కాల్చుకుంటిమి, కర్మగాలి జగనన్నను కావాలంచుకుంటిమి, రావాలి జగను అంటిమి, కావాలి జగను అంటిమి, నేను నమ్మి ఎన్నుకుంటిమి, నట్టేట ముంచుతుంటివి. రాసిన కదనా. పవన్ కళ్యాణ్ కూడా మస్తు మంది ఫ్యాన్స్ ఉంటారు ఆంధ్రాలో. ఆయన పోతున్న రాజకీయ పద్ధతి అనేది మీకు నచ్చుతుందా? పొలిటికల్ అడగకూడదు, కాకపోతే అడుగుతున్నాను. ఆయన పవన్ కళ్యాణ్ అనేట ఆయన నిజంగా కూడా ఇప్పుడు రాజకీయ నాయకుడు, ఒకప్పుడు ఏం కాదు, ఇప్పుడు రాజకీయ నాయకుడు. ఎందుకంటే రాజకీయ నాయకుడు అనేకమైనటువంటి రంగులు మార్చాలి కాబట్టి రంగులు మారుతున్నాయి. అంతకంటే ఎక్కువ ఏం చెప్తామన్నా.
మొన్నటి దాకా చెగువేరు ఇష్టం అవుతాడు, మార్క్స్ ఇష్టం అవుతాడు, మావో ఇష్టం అవుతాడు, పెరియార్ ఇష్టం అవుతాడు, అంబేద్కర్ ఇష్టం అవుతాడు, పూలే ఇష్టం అవుతాడు, మాయావతి ఇష్టం అవుతుంది. ఇప్పుడు సనాతనం ఇష్టం అవుతుంది. మతమే లేదు నాకు అంటాడు. నా బిడ్డ క్రిస్టియన్ అంటాడు, నా భార్య క్రిస్టియన్ అంటాడు, నా కొడుకు అట్ట అంటాడు. ఇట్లా చాలాసార్లు చెప్పిండు. ఇది నేను చెప్తలేను, ఆయనే అన్నాడు. ఇప్పుడు ఏమంటావు, నా సనాతనం కోసం పానాలు ఆయన ఇస్తా అని చెప్పి సినిమా డైలాగ్ చెప్పినాడు చెప్తున్నాడు. ఇప్పుడు పానాలు ఇచ్చినా ఏం చేసినా పైన ఎవడు, ఆర్య బ్రాహ్మణులే పైన ఉన్నారు. అగ్రహారమైనటువంటి బ్రాహ్మణుల మీద ఉన్నాడు. అయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు కూడా నా శుద్రునివేనా అయినా, అందుకనే తిరుపతి మెట్లు కడుగుతున్నావు. నువ్వు నిజంగానే ఆధిపత్య కులం అయితే మెట్లు ఎందుకు కడుగు? బాబానాయన లెక్క పుత్తగా బట్ట వేసుకొని ఓ పిలకతో వేసుకొని అక్కడెక్కడ ఊపులాడుకుంటే తిరుగుదు. నువ్వు కూడా నా శుద్రుని కట్టుకొని మెట్లు కడుగుతున్నావు. ఏ చేస్తుంది సేవ చేయనే రాదు అన్న. అయితే ఎప్పటి వరకు ఈ అణచివేత ఉంటుందో అప్పటి వరకు మీ పాట ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, చివరిగా మీరేం చెప్పాం అనుకుంటారు అందరికి? సుక్కరాం నర్సయ్య పాట ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వర్గాల ప్రజల కోసం, అన్ని వర్గాల ప్రజల ఉన్నతి కోసం పనిచేస్తాడు. ఎక్కడైతే వివక్షత ఉంటుందో సుక్కరాం నర్సయ్య పాట ఉంటుంది, ఎక్కడైతే దోపిడి ఉంటుందో సుక్కరాం నర్సయ్య పాట ఉంటుంది, ఎక్కడైతే అణిచివేత ఉంటుందో సుక్కరాం నర్సయ్య పాట ఉంటుంది. ఒక కులానికో, ఒక మతానికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో అంటు పెట్టుకుని పాటలు పాడాడు రామ్ నర్సయ్య. ఏది న్యాయబద్ధం అనిపించినప్పుడు, అది ప్రజాస్వామ్యం అయినప్పుడు, అది పార్లమెంటరీ పద్ధతిలో ఉన్నప్పుడు, సమన్యాయం అనుకున్నప్పుడు, సామాజిక న్యాయం అనుకున్నప్పుడు సుక్కరాం నర్సయ్య ఆ మాట ఉంటుంది, పాట ఉంటుంది. ఎందుకంటే సుక్కరాం నర్సయ్య ఎవరు పడితే జోకుతందుకు నేనేమో అంగట్లా ఏమంటారు అది కాదు, తక్కడని అస్సలే కాదు. నేను ఎందుకంటే ఈ దేశంలో నేను పాటని మా అమ్మగా భావిస్తున్నా, దాన్ని అమ్మడం కుదరదు అంటున్నాను. నేను పాటని మా అమ్మగా భావిస్తున్నా, దాన్ని అమ్మడం కుదరడం మా అమ్మను అమ్ముకునే చేత కన్నా కాదు అని చెప్తున్నా. కాబట్టి నా పాట సబ్బండ వర్గాల ప్రజలకు, అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలకు, అగ్రవర్ణాలు అంటే మీ దృష్టిలో వెలమారెడ్డి వీళ్ళంతా అనుకునేరు, బ్రాహ్మణులలో ఉన్నటువంటి అడగతినటులను కూడా నా బంధువులనిగా భావిస్తా. ఎందుకు భావిస్తా అంటే అది మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఫైనల్గా ఒక బ్రాహ్మణ స్త్రీని ఆయన దగ్గరే తీసుకున్నాడు కాబట్టి మేము ఆ కోణం నుంచి ఆలోచిస్తాం, కాదంటలేం. అన్ని కులాలు, రెడ్డిలు కావచ్చు, వెలమడు కావచ్చు, నాయుడ్స్ కావచ్చు, బ్రాహ్మణ్స్ కావచ్చు, కొంటోళ్ళు కావచ్చు, ఇంకేమేమి కులాలు ఉంటాయి, అన్ని కులాలలో ఉన్నటువంటి పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు అందరికీ సుక్కరాం నర్సయ్య వీళ్ళందరూ కూడా నాకు బంధువులే. నేను అందరి పాటని, ఏ ఒక్క కులం పాటని కాను అని నేను బతుకున్న కాలం పనిచేస్తా. అయితే రీసెంట్గా మీరు ఒక పాట రాశారు అన్న మాలల మీద. అయితే దాంట్లో కొంతమంది చాలామంది అడుగుతారు, మా మాల బిడ్డని పెళ్లి చేసుకొని మా బిడ్డ వండిపెట్టిన తిండి తినుకుంటా నువ్వు మా మీద పాట ఎట్లా రాస్తావని. దాని మీద అదే హాట్ టాపిక్గా తీసుకొని కూడా వర్గీకరణ పైన రోజు ఒక డిబేట్లు నడుస్తున్నాయి. సుక్కరామ నర్సయ్య పేరు రోజు లైవ్లు వినిపిస్తున్నాను. దాన్ని అన్ని మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? అంటే ఏమన్నా నా మీద లైవ్లు పెడుతురు అంటేనే నా గురించి అంత టైం వెచ్చించి మరీ పని చేస్తున్నారు. కెమెరా పెట్టుకుని దానికి అసిస్టెంట్ కెమెరామ్యాన్ ఉంటాడు, దానికి ఎడిటర్ ఉంటాడు, ఇక అన్ని రకాల షెడ్స్, ఇంతమంది నా కోసం పనిచేసి మరి నన్ను ఎక్స్పోజ్ చేస్తున్నారంటే మంచిదే అని భావిస్తాను. ఇంకొకటి ఇలా క్లారిటీ ఏందనంటే, మా మాలబిడ్డనే చేసుకున్నాం అంటే నేను మీ మాలబిడ్డని చేసుకోలేరని ఆయన ఒక ఆడబిడ్డని చేసుకున్నాను. ఎందుకంటే నాకు కులం లేదు, నాకు కులంతో పని లేదు. నాకు కులంతో పనే ఉంటే బడివే, నాకు కులంతో పనే ఉంటే మందకృష్ణ మనవాదుల కోట్లు ఏమన్నప్పుడు బీజేపీ కోట్లు ఏమన్నందుకు పాట ఎందుకు రాస్తారా సౌట? నా కులేమని ఊకోవాలా కదరా? నేను ఊకున్నానా? సాగు కంటే ప్రమాదం మనువు సంకనెక్కడం, ఏ ఒక్కని సొత్తు కాదు మాదిగ దండోరాది, కోట్లాది మాదిగలా గుండె ధరవు కాదా, మనిషిని మనిషిగా చూడని మతతత్వపు జాడ, మాదిగ జాతిని మద్దతు పలకమంటే ఎలా, విశ్వరూపం అంటూ నీ రూపును మార్చినావా, జాతి పెద్ద దిక్కు నువ్వు కాళ్ళను పడతావా అని అడిగిన. ఇట్లా అడిగినప్పుడు నోరు బెకలలేదేమరా ఇది అంటే మా మాల బిడ్డను చేసుకుని అందుకే మందకృష్ణ తిడుతున్నారు అనుకున్నారు. నాకు మాలైనా మాదిగైనా ఎవడైనా ఒకటే, నాకు కులాలతో నాకు పని లేదు, నాకు నీతితోనే పని. ఇంకొకటి, నా పర్సనల్ విషయాల కాడికి వచ్చి అంటే నా భార్య గురించి మాట్లాడుతున్నారంటే వాడు ఎంత సౌట్ అన్నా. నేను సోషల్ మీడియా పాట పాడినప్పుడు నా పాట మీద చేయాలి చర్చ. నా ఫ్యామిలీ కాడికి వస్తారు, కనీసం ఇంకిత జ్ఞానం. అంబేద్కర్ వారసులం అనుకుంటారు, అంబేద్కర్ గిదే నేర్పినారా మీకు? గీ సంస్కారం నేర్పినారా మీకు? సోయిందా మీకు అనుకన్నా? ఇక దానికో లైవ్ లొటపీస్ అని వీటి చెప్తారు. సోయి అనేది ఉండాలి కదన్నా. ఇవాళ నేనేం చెప్తా అంటే, ఈ దేశంలో రెడ్డిల కంటే కూడా, అగ్రవర్ణాల కంటే కూడా ఐక్యత కలిగినటువంటి కులాలు మాలని నేనైతే ఒప్పుకుంటే మాట. ఎందుకంటే వాడు యువన్ సోపత్ చేసిన వాని ముచ్చట వినిపోతారు కానీ ఈయన ముచ్చట వినిపోతారు కానీ ఆయన ముచ్చట ఎప్పుడు అంత క్లారిటీ ఉన్నటువంటి వీళ్ళు ఒక మనిషి పర్సనల్ అయినటువంటి కుటుంబం వాళ్ళ భార్య పిల్లల జోలికి పోతున్న కనీసం ఎథిక్స్ లేదురా, అన్నం తింటలేదు, రోత తింటురా, సోయి ఉండాలి అంటే నాకు చాలా పెయిన్తో మాట్లాడుతున్నమాట. ఇప్పుడు నా తిండి నేను ఏం తింటానో, ఎట్లా బతానో, ఏ తిరుగుంటానో నాకే తెలుసు. నా లైఫ్
అలాంటిది నువ్వు నా భార్య పిల్లల గురించి ఎట్లా మాట్లాడతావు సౌట అని పేరు ఏం పేరు అదేందో ఏదో పేరు ఉంది, దాని పేరు కూడా గుర్తులేదు నాకు. అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. నేను ఇదే మందకృష్ణ మీద కూడా రాసినా కదా, నేను ఒకవేళ కులమే అనుకుంటే. నేను అదే అడుగుతున్నా, ఇదే మందకృష్ణ మాదిగ గారి మీద కూడా పేట రాశారు. మీ సామాజిక వర్గం ఎలా మీ ఏంటుంటుంది అనుకుంటారా? నేనేమంటున్నా, నాకు ఉంటుంది అనుకుని ఆ రోజు రాయలేగా. ఎగ్జాంపుల్ మీరు అడిగిందే చెప్తున్నా. నేను మందకృష్ణ మీద పాట రాసినప్పుడు నా ఎమ్మటి నా సామాజిక వర్గం ఉంటుందని రాయలే. ఇవాళ ఉంటుందని రాస్తలేను. న్యాయం ఎటుంటే అటే రాస్తాడు రామనరసయ్య అని క్లియర్గా చెప్తున్నా. ఇది అర్థం కావాలి కానీ నా చవటలకు ఎవడైతే తప్పుడు కూతలు కూసే చవటలు, నేను అందరిని అంటలేను, అందరిని అనేటువంటి సభ్యత లేనివాడు కాదు రామనరసయ్య. నేనేమంటా, నేను ఆ రోజు ఇంత అధిక శాతం ఉన్నటువంటి మాదిగ బిడ్డలంతా కూడా ఏదో చేయాలనుకున్నాను, ఏదో చేయాలనుకున్నాను. నా తెలివితో నేనేం చేయాలో నేను అది చేసిన, నిలబడ్డా కదా. నేను నాకు ఏమైనా పిచ్చి నాకుంటే నేను మందకృష్ణ మీద పాట రాయదు. ఎవడెక్కడ పోతే నాకేంది భయ, వర్గీకరణ అయితే బాగుండు అనుకుంటుంది. నేను ఆ రోజు కూడా మందకృష్ణ అన్న తీసుకున్నటువంటి డిసిషన్ను వ్యతిరేకించడం తప్పితే ఏబిసిడి వర్గీకరణ కాదు, న్యాయబద్ధం. నేను అల్ల కూడా ఏం రాసిన అన్న, ఇది న్యాయబద్ధం, కొట్లాడి తెచ్చుకుందాం. కాకపోతే ఇంకా 4 ఏళ్ళు అవుతుంది, కానీ మనం అమ్మని కాళ్ళు మొక్కవలసిన అవసరం లేదు, ఇది న్యాయబద్ధమైనటువంటి కొట్లాట అని చెప్పి నేను క్లియర్గా రాసిన. చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయి, నా ఇంటి మీదకి వచ్చే ప్రయత్నం చేశారు, రకరకాలు చేశారు, చాలా ఇబ్బందులు పెట్టారు. ఇలా మాలలు కూడా అంటే ఇలా నా మాదిగలు నా ఇంటి వస్తారని రాయలే పెద్దన్నా, ఏదైతే వాస్తవమో అదే రాస్తా. రెండోటి, నా భార్య పిల్లల విషయానికి వచ్చినప్పుడు నేను ఒక మాల బిడ్డని చేసుకోలే, ఒక ఆడబిడ్డ, ఓ స్త్రీ, నేను పురుషునేమో స్త్రీ, అంతవరకు మేము అసలు మాకు అవి పట్టించుకోం. రెండోటి, ఒకవేళ నిజంగానే పట్టించుకోవాలనుకుంటే కూడా బిడ్డ, అంబేద్కర్ ఏదైతే కులాంతర వివాహాల వల్ల కుల నిర్మూలన జరుగుతుంది అనుకుంటే ఇది అల్ల కూడా భాగమే అవుతుంది, గుర్తుపెట్టుకోర్రి. అంబేద్కర్ అంబేద్కర్ అని మీరు పొద్దున్న లేస్తే మాట్లాడుతురుగా, సిగ్గాన సోయని ఉండాలి కానీ జర్రన్న ఇది మాట్లాడేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ అంబేద్కర్ కూడా కేవలం దళితులకే పరిమితం చేసేసారు కదా ఈ రోజు. ఈ దళిత సామాజిక వర్గాలలో ఉన్నటువంటి కొంతమంది సౌటల్, కొంతమంది సౌటల్ మాత్రమే ఉండాలి అంబేద్కర్. నేనేం చెప్తున్నా, దళిత వాడల్ని అంబేద్కర్ విగ్రహం ఉండాలని మళ్ళీ పెద్ద ఇంకో కోణం అన్న. అంబేద్కర్ని ఏడ పెట్టనియరు కాబట్టి ఇలా వాడాలలో వచ్చి పెట్టించుకోరు, ఇది వేరే విషయం. మళ్ళీ ఎందుకోనంటే అంబేద్కర్ని వీళ్ళు మాత్రమే ఓన్ చేసుకోవడం తప్పు. అంబేద్కర్ మాలా కాదు, మాది కాదు, ఆయనది ఒక సపరేట్ కులం, మహర్ కులం. ఈ దేశంలో వేల కులాలకు రాజ్యాంగం రాసిండు, వేల కులాలకు రిజర్వేషన్లు ఇచ్చిండు, వేల కులాలకు ఏమంటారు చట్టబద్ధత పొందేటువంటి ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిండు. సమన్యాయం, సామాజిక న్యాయం అనేటువంటి తత్వం పైన, సిద్ధాంతం పైన పనిచేసిండు ఆయన. మీరు అది వదిలిపెట్టి సుఖరామ్ నరసయ్య ఫ్యామిలీ గురించి, సుఖరామ్ నరసయ్య అరే నేను రాసిన పాట మీద డెబ్యూట్ చేయరు నాయన, నేను రాసిన పాట మీద చేయరే. మీకు ఏమైనా ఉంటే నా భార్య పిల్లల కాడికంటే కొంచెమన్నా వాళ్ళ ఇళ్ళలో కూడా భార్య పిల్లలు ఉంటారు కదా, ఎట్లా మాట్లాడతారు అట్లా? నేనే ఒక్కరోజు అన్పార్లమెంటరీ భాష వాడలే. ఇలా సౌటలని కూడా ఎందుకు అంటున్నా, నన్ను అన్నోళ్ళనే అంటున్నా, అందరిని కాదు. నన్ను ఎవడైతే అన్నాడో వాళ్ళనే అంటున్నా. నేను ఎందుకు అంటున్నా ఈ మాట కూడా అంటే, నా వయసుకు ఆ పెద్ద మాట చాలా, ఒకవేళ నేను అవే అంటే బాధతో అంటున్నా వాటికి సారీ. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నాకు పెయిన్ ఉంది. నువ్వు ఎట్లా నా భార్య పిల్లని తీసుకొస్తావు? నా పాట గురించి మాట్లాడేం దమ్ము లేదు, దమ్ము లేదా? తింటలేవు. ఈ క్లారిటీ ఉండాలి. రామ్ నరసయ్య మాదిగా పాటను మాల పాటను పాడు పెద్దనా. రామ్ నరసయ్య పాడుతుండంటే అంబేద్కర్ ఐడియాలజీలో భాగమై ఉంటుంది. రామ్ నరసయ్య పాట పాడుతుందంటే మార్క్స్ మావో లైన్ అయి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి తిరుగుబాటు అనే పాట రాస్తాడు రామ్ నరసయ్య. ప్రజల్ని కనువిప్పి చేసేటువంటి రియలైజ్ పాటలు రాస్తాడు. అంతే తప్ప వాని మెప్పు కోసం, ఈయన మెప్పు కోసము ఇవన్నీ మడివేలతో తోడుచు రామ్ నరసయ్య అస్సలేగాడు. రేపన్నాడు మా మందకృష్ణ మాదిగ అన్న ఇంకేదన్నా చేసినా వదిలిపెడతాను అన్న, రాస్తా, ఎవరు చేసినా రాస్తాను. గతంలో రాసిన కదా, రాస్తా అని చెప్పడానికి ఇంత ఈ రకంగా ఇంత గట్టిగా చెప్పగలుగుతానంటే ఆల్రెడీ రాసిన కాబట్టి. రేపు మాలలు ఈరోజు ఈ తప్పు చేస్తున్నారు, వర్గీకరణకు అడ్డపడుతున్నారు. వర్గీకరణకు అడ్డపడు అంటే ఏంది? సమన్యాయం వద్దనేది. సమన్యాయం వద్దంటే ఏంది? అంబేద్కర్కు మీద వ్యతిరేకులు. ఆ సమన్యాయం వద్దన్నది ఎవరు? ఆర్య బ్రాహ్మణులు. అసలైన మనవాదులు ఎవరు? మాలలు. మరి మనవాదులు అయినప్పుడు అంబేద్కర్కు వారసులు ఎట్లయితారు అనేది నా డిసిషన్, నా క్వశ్చన్. నేను అందులో భాగంగా పాట రాసిన. నేను ఎక్కడ కూడా ఆడతాను మాట్లాడి అంటే ఇలా కొంచెం సోయి లేక మాట్లాడతారు. ఆ మాట్లాడిన ఇబ్బంది ఏం లేదు. నేను ఏం మాట్లాడినా తీసుకోగలుగుతా, రిటర్న్ ఇవ్వగలుగుతాం. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎప్పుడు అమ్మమ్మ తాత అని అడగరా? లేదు, మా పూజమ్మ చిన్నప్పుడు వాళ్ళ అమ్మనైనా చనిపోయారు. మీ మమ్మీని డాడీని వీళ్ళని కూడా మా నాయన అంటే నా మ్యారేజ్ అయినప్పుడు మా నాయన లేడు. మా నాయన 2011లో చనిపోయింది. 2012 అయింది మ్యారేజ్. అంటే సహజంగా ఏంటంటే వాళ్ళు అట్లా పెరగలే అన్న, నేను అట్లా చూస్తానని అంతే. మా పూజమ్మకి అమ్మనైనా గుర్తురాదు, అట్లా పెంచుతా. ఆయన అనుభవాలను మనతో పంచుకొని ఇంత విలువైన సమయాన్ని ఇచ్చినటువంటి
సుక్క రామ్ నరసన్న గారికి నిజంగా ధన్యవాదాలు. మళ్ళీ కూడా కలుద్దాం.